మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మొదటి వర్తమానంలో అలాగే ఆరాధన ద్వారా చక్కటి పాటలతో ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రం. వచ్చినటువంటి పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, వెలుగుమయమైన జీవితాలందరికీ అనుగ్రహించండి. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి మమ్మల్ని నడిపించి నిలబెట్ట ప్రభా ఈ లోక మాయల్లో మునిగిపోకుండా మీ చిత్తము జరిగిస్తూ మీ కొరకు బ్రతుకుతూ మీ పని చేస్తూ చివరి వరకు సాగడానికి, ఆ నీతి కిరీటాన్ని, జీవ కిరీటాన్ని పొందుకోవడానికి తగిన శక్తిని అనుగ్రహించమని వేడుకుంటూ మా కొరకు రాని ఉన్న ప్రభు అయిన క్రీస్తు పేరిట మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలరా, ఆత్మ సంబంధమైన పరిచర్యను గురించి అనేకమైన విషయాలు మీతో చాలాసార్లు పంచుకోవడం జరిగింది. ఇది శరీర సంబంధమైన పరిచర్య కాదు, ఆత్మ సంబంధమైన పరిచర్య. ఆత్మ సంబంధమైన పరిచర్య అనగానే హృదయాల మీద వ్రాయబడే దేవుని మాట, హృదయాల మీద వ్రాయబడే దేవుని మాట. ఒకసారి చూద్దాం. మెత్తని హృదయములు అను పలకల మీద ఈ మాటలు వ్రాయబడుతున్నాయి అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తోంది. అంటే అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతూ, మేము ఏ విధంగా మిమ్మల్ని రక్షించాలనుకుంటున్నాం, ఏ విధంగా మిమ్మల్ని నిలబెట్టాలనుకుంటున్నాం అనే విషయాన్ని కొరింథు సంఘానికి లేఖ ద్వారా తెలియజేస్తూ, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో చాలా స్పష్టంగా వారికి తెలియజేస్తున్నాడు. చదువుదాం ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుష్యులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరు కారా అన్నాడు. బాగా అర్థం చేసుకోండి, బాగా అర్థం చేసుకోండి. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుష్యులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరు కారా అన్నాడు. యాక్చువల్లీ ఈ ఆత్మీయ పరిభాషతో వ్రాయబడినటువంటి వచనాలు కొంచెం క్లిష్టంగా ఉంటాయి, కష్టంగా ఉంటాయి చదవడానికి. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఉద్దేశించి నా పత్రిక మీరు కారా అని నేను అన్నాను అనుకోండి, దాని అర్థం నా భావజాలం మీ హృదయాలలోనికి నేను ఎక్కించానని. నా భావజాలం ఏదైతే ఉందో నా బోధ ద్వారా, నా బోధ వింటున్న మీ అందరి హృదయాలలోనికి నా మనస్సులో ఉన్నటువంటి ఆ జీవజలాన్ని, ఆ నదిని ప్రవహింపజేసి మీ హృదయాలలోనికి పంపించి మీ హృదయాలను ఆ మాటలతో నింపి సేమ్ నాలాగా మిమ్మల్ని మారుస్తున్నాను అని అర్థం. అందుకే నా లెటర్, నేను రాసినటువంటి పత్రిక ఏదైతే ఉందో ఈ లెటర్ ఫిజికల్గా ఒక పేపర్ కాదు, లేకపోతే ఒక తోలు కాగితం కాదు, ఒక చెట్టు బెరడు కాదు. అంటే పూర్వం కాగితాలు లేనప్పుడు చెట్ల బెరడు మీద, జంతు చర్మాల మీద రాసేవారు. ఈ సంగతి మీ అందరికీ తెలుసు. ఎండబెట్టిన ఆకులు వాడేవారు. ఆ తర్వాత పేపర్ కనిపెట్టబడిన తర్వాత మనకి పేపర్స్ వచ్చాయి, అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు పౌలు గారు ఏమంటారంటే, నేను పత్రికలు రాస్తున్నాను, ఆ పత్రికలు మీకు పంపిస్తున్నాను, అందులో ఉన్న సారాంశాన్ని మీరు వింటున్నారు, కానీ మీరే మా పత్రికలు అన్నాడు. మీరే మా పత్రికలు అంటే ఆ భావజాలం మీరు విని 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 వంటబట్టించుకొని మీరు ఒక లెటర్లా మారిపోతారు, మీరు ఒక పత్రికలా మారిపోతారు. అంటే మీ క్రియలు ఇతరులు చదివే విధంగా, మీ క్రియలను ఇతరులు అర్థం చేసుకుని చూసి గ్రహించే విధంగా. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే మీ జీవితమే ఒక సాక్ష్యం, సజీవ సాక్ష్యం. ఏంటి సాక్ష్యం? మీ జీవితం. మీ క్రియలు సాక్ష్యం ఇస్తాయి, మీ బ్రతుకు సాక్ష్యం ఇస్తుంది, మీ నడవడిక సాక్ష్యం ఇస్తుంది, మీ ఆలోచనల ద్వారా మీరు చేసేటువంటి ప్రతి పని సాక్ష్యం ఇస్తుంది. మీ ఆరా ఏదైతే ఉందో, మీ చుట్టూతా వ్యాపించి ఉన్న ఆ వాతావరణం ఏదైతే ఉందో, మీరు ఎక్కడుంటే అక్కడ పాజిటివ్ ఆరా చుట్టూతా ఉంటుంది అంటే అది
మీ హృదయంలో ఉన్న దేవుని వాక్యం ద్వారా ప్రతిస్పందన. అదే ప్రతిస్పందన అంటారు దాన్ని, వాక్యపు ప్రతిస్పందన. సో అంటే మీరు మీ ఆలోచనల ద్వారా, మీ క్రియల ద్వారా ఇతరులతో మాట్లాడతారు. మీ పనులు ఇతరులతో మాట్లాడతాయి. ఆ పనులు సాక్ష్యం ఇస్తాయి. అది నిజమైన సాక్ష్యం. అర్థమైందా? ఒక పండు రుచి చూచి ఈ పండు తియ్యగా ఉందని రుచి చూచిన వాడు చెప్పడం సాక్ష్యం అంటారు. పండు తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడం ఏమంటారు? సెల్ఫ్ డబ్బా అంటారు. అంతే కదా, సెల్ఫ్ డబ్బా, సెల్ఫ్ పబ్లిసిటీ అంటారు. పండు తిని ఇది ఎలా ఉందని చెప్పాలి? రుచిగా ఉందని చెప్పాలి. అది సాక్ష్యం. అర్థమైందా? ఈరోజు చాలామంది మేము సాక్ష్యం ఇస్తాం, సాక్ష్యం చెప్తా మైకులు తీసుకుంటున్నారు. అరే మంచిదే చెప్పండి రా నాయన అని మైకులు ఇస్తే సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసేస్తున్నారు ఈ పనికిమాలిన సాక్ష్యాల మీద. ఎంత దారుణాతి దారుణమైన ట్రోల్స్ నడుస్తున్నా కూడా సిగ్గులేదు, ఏమీ లేదు, అయినా అదే సాక్ష్యాలు చెప్పు తిరుగుతున్నారు. రోజుకో కొత్తది. నన్ను అడిగితే నేను అంటాను, వీళ్ళందరూ మానసిక రోగులు. అరాకొరా కొన్ని చర్చెస్లో మానసిక రోగులను పెట్టేసుకున్నారు, తయారు చేశారు. అలాగా ఈ మానసిక రోగులు అందరూ కలిసి నిన్న మొన్న ఏదో వీడియో వైరల్ అవుతోంది, చూశారు కదా. యేసు ప్రభువునట రా మాట్లాడుకుందాం రా అంటదంట. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన వస్తాడంట. ఇప్పుడు ఆయనే అలవాటు చేసిందంట అలాగా. ఈసారి మళ్ళీ వచ్చి రా మాట్లాడుకుందాం అంటాడంట. అప్పుడు ఇప్పుడే మా ఆయన వెళ్ళాడు, వంట చేయాలంటదట. అప్పుడు దూతలను పంపిగా వంట మీరు చేసేయండి, మేము ఇద్దరం మాట్లాడుకుంటాం. ఏమన్నా దరిద్రం కాకపోతే ఇవన్నీ సోషల్ మీడియాలో తిప్పుతున్నారు మానసిక రోగులు. దీనివల్ల దేవుని నామానికి అవమానం తప్పితే అసలు ఘనత ఏమీ లేదు, ఘనత రాదు అసలు. కాబట్టి సాక్ష్యం అంటే మన గురించి మనం కొట్టుకునే డబ్బా కాదని ఎప్పుడైతే సంఘానికి నేర్పిస్తామో, నీ క్రియలు సాక్ష్యం ఇవ్వాలి, నీ బ్రతుకు సాక్ష్యం ఇవ్వాలి. ఆ వస్తువు అద్భుతంగా ఉందని చూసి చెప్పాలి. వస్తువు తన గురించి తాను చెప్పుకోకర్లా, వస్తువును చూసిన వాడు చెప్పాలి. అద్భుతమైన డిజైన్ అండి, చాలా బాగుంది. అద్భుతమైన టేస్ట్, ఈ ఫ్రూట్ చాలా బాగుంది, ఈ ఆహార పదార్థం చాలా బాగుంది. అలాగే మనల్ని చూసి, మన క్రియలు చూసి, మన నడవడిక చూసి, సత్క్రియలు, మీ సత్క్రియలు చూసి మనుష్యులు దేవుణ్ణి ఏం చేయాలన్నాడు? మహింపరచాలన్నాడు. మీ సత్క్రియలు చూసి మహింపరచాలి. అది సాక్ష్యం. నీ గురించి ప్రపంచం ఇచ్చేటువంటి సాక్ష్యం. నీ గురించి ప్రపంచం సాక్ష్యం ఇవ్వాలని బైబిల్ చెప్తుంటే వీళ్ళు మైకిల్ తీసుకుని సాక్ష్యాల పేరుతో పులివెందుల్లోనే పాప కావాలన్నాడంట. జగన్ అంటే ఇష్టం కాబట్టి, అందుకనంటే దేవుడు పులివెందుల్లోనే సంబంధం చూశాడంట. ఇదో సాక్ష్యం. జగన్ ఇప్పుడు పులివెందుల్లో ఉండట్లేదురా బిడ్డ, తాడేపల్లికి వచ్చేసాడు. ఇప్పుడు తాడేపల్లి ఇంకో సంబంధం చూడమంటావా? బెంగళూరులో ఉంటాడు ఎక్కువ, బెంగళూరులో మరో సంబంధం చూడమంటావా? అంటే జగన్ ఎక్కడ ఉంటే అక్కడ పిల్లని చేసుకుంటే జగన్ ఏమన్నా, జగన్ నువ్వు తెలుసా? అసలు నువ్వు ఎవడో తెలుసా? ఇదో సాక్ష్యమా? ఇవన్నీ ట్రోల్ చేస్తున్నారు మీడియాలో, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు వీటన్నిటినీ. కాబట్టి సంఘాల మీద బలంగా చెప్పాల్సినటువంటి విషయం ఏమిటంటే, నాయనా సాక్ష్యం అంటే నీలో నుండి వచ్చే సువాసన చూసి ఇతరులు దేవుణ్ణి మహిమపరచడం. ఇతరులు నీ గురించి ఇవ్వాలి సాక్ష్యం. సెంటు కొనుక్కోవడానికి వెళ్ళాం, డబ్బా చెప్పుకుంటుంది, నేను చాలా బాగుంటాను, నేను చాలా సువాసన ఇస్తాను, నన్ను కొనుక్కో అంటదా? మనం ఏం చేస్తాం? ఆ బాటిల్ తీసుకొని స్ప్రే చేసుకొని స్మెల్ చెక్ చేసుకుని సువాసన బాగుంటే ఆ సెంటు కొంటాం, 10 మందికి చెప్తాం. మళ్ళీ 10 మందికి నువ్వు చెప్పక్కర్లా, నువ్వు పూసుకు తిరుగుతుంటే పక్కనోడు అడుగుతాడు. ఏమని అడుగుతాడు? బా ఏం బాగుందండి, చాలా అద్భుతంగా ఉంది, ఎక్కడ కొన్నారు అంటాడు. అప్పుడు చెప్తావు దాని కంపెనీ ఏంటో, పేరేంటో, రేట్ ఎంతో, ఎక్కడ కొన్నావో అన్నీ చెప్తావు. అప్పుడు వాడు కొనుక్కుంటాడు. అలాగా నీలో నుండి వచ్చే ఆ సువాసన ఇతరులకు సాక్ష్యం కావాలి. కానీ మైకు చేత్తో పట్టుకుని క్రైస్తవ్యాన్ని ఇప్పటికే సర్వనాశనం చేసేశారు. ఇంకా సర్వనాశనం చేసేద్దాం అనుకుంటున్నారేమో, నాకు అర్థం కావట్లేదు. ఒక ఆవిడేమో ప్రార్థన చేసిందంట ఎలకలన్నీ చచ్చిపోవాలని. ఓరి నాయనో అనిపిస్తుంది. పక్కింటి వాళ్ళు టీవీ పెడుతుంటే ఆపమందంట, ఆపలేదంట. అందుకని ప్రార్థన గట్టిగా చేసిందంట, ఆ టీవీ వెళ్ళిపోయిందంట. ఆ టీవీ వెళ్ళిపోతే ఇంకో టీవీ కొనుక్కోరేటి? ఈవిడ ప్రార్థనకి టీవీ వేల్చేస్తాడు దేవుడు. ఏం మనుషులో ఎక్కడి నుంచి తయారవుతారో ఈ సంత అంతా మనకు అర్థం కాదు. కానీ బైబిల్ నిజంగా చదివిన వాళ్ళు అయితే ఇలా చేయరండి. అసలు వాళ్ళు వినే బోధ సరైంది కాదు కాబట్టి ఇలా మొదలెట్టారు. నిజమే, అది మైకు ముందు ఏం మాట్లాడుతున్నారు అసలు? అసలు దేవుని సన్నిధి అంటే మహావిజ్ఞాన పాఠశాల. ఈ విజ్ఞాన పాఠశాలలో
మైక్ తీసుకొని మాట్లాడుతున్నామంటే కూర్చున్న వాని హృదయంలో సుగంధ పరిమళాలు పోయబడాలి. అంత చక్కటి జ్ఞాన సంపద వాళ్ళ హృదయాలలోనికి పంపించాలి. వాళ్ళని ఆత్మీయంగా బలపరచాలి, శోధనలో ఎలా గెలవాలో నేర్పించాలి, జీవితంలో ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో నేర్పించాలి, కష్టాల్లో సుఖాల్లో ఎలా ఉండాలో నేర్పించాలి. ప్రార్థన, భక్తి, యథార్థత, నీతి, నమ్మకత్వం, దేవుని యందు భయభక్తులు, దేవుని పని ఎలా చెయ్యాలి, ఇవన్నీ నేర్పించాలి వాళ్ళకి. అంతేగాని ఇదంతా పోగేసుకుని క్రైస్తవ్యాన్ని ఎటో పంపిస్తున్నారు. ఇప్పటికే చాలామందికి క్రైస్తవ్యం అపార్థంగా అనిపించింది వీళ్ళ వల్ల. ఇంకా అపార్థం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో మనమందరం నడుం బిగించి ఈ సత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి, నాయన అది డూప్లికేట్, ఒరిజినల్ ఇది అని చెప్పగలిగే స్థాయి మీరు కనపరచాలి. అప్పుడే ఇవి తగ్గుతాయి. మనం మౌనంగా ఉంటే తగ్గవు. మనకెందుకులే దేవుడు చూసుకుంటాడంటే, దేవుడు ఏం చూసుకుంటాడు? నేను చూసుకోమని నీకు అప్పగించాడు పని. మేము దేవుడు చూసుకుంటాడంటే ఎలా కుదురుతుంది? దేవుడు ఎవరిని చూసుకోమన్నాడు? మనల్నేగా. బైబిల్లో వ్రాయబడింది స్పష్టంగా, నాయన మీరు ఖండించండి, గద్దించండి, బుద్ధి చెప్పండి అన్నాడా? ఖండిస్తాను, గద్దిస్తాను, నేనే బుద్ధి చెప్పుకుంటాను, నువ్వు మాత్రం హాయిగా నిద్రపో, భోంచేసి పడుకో అన్నాడా? ఏమన్నాడు? ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని దేవుడు మనకి బాధ్యత అప్పగించారు. సో మనం చెప్పకపోతే చాలామంది ఇలాగే త్రోవ తప్పి సాతాను పక్షానికి వెళ్ళిపోతారు, దేవుని నామాన్ని అవమానపరుస్తారు. సరే, ఇప్పుడు చదువుతున్నటువంటి లేఖన భాగంలో 3వ వచనాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రాతి పలకల మీద కానీ నెక్స్ట్ సిరాతో కానీ వ్రాయబడక, చూడండి, మెత్తని హృదయములు అను పలకల మీద. బా, ఎంత మంచి మాట. ఏ హృదయాలు? మెత్తని హృదయాలు. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి కఠినమైన హృదయం, కరుడుగట్టిన హృదయం, బండ హృదయం, బద్దలు కాని హృదయం. ఈ హృదయాల మీద దేవుని వాక్యం వ్రాయబడదు. వాళ్ళు కరగరు, చలించరు. వాళ్ళ మనస్సుకి భయం, భక్తి తెలియవు. వాళ్ళు నీతిని నేర్చుకోవడానికి ఇష్టపడరు. అర్థమైందా? సో అందుకే ఆ హృదయాలను కఠిన హృదయాలు అన్నాడు. బైబిల్ గ్రంథంలో ఈ కఠిన హృదయాలు అనే పదం చాలాసార్లు మనకి కనబడుతుంది. కఠిన హృదయాలు, కరడుగట్టిన హృదయాలు, బండ హృదయాలు అని బైబిల్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ వ్రాయబడినటువంటి పదం మెత్తని హృదయాలు. ఏ హృదయాలు? మెత్తని హృదయాలు. మెత్తని హృదయములు అను పలకల మీద. అంటే ఇప్పుడు నీ హృదయమే ఒక పలక, నీ హృదయమే ఒక పలక. సేవకుడి ద్వారా దేవుడు నీ హృదయం అనే పలక మీద ఆయన మాటలు ఏం చేస్తాడట? వ్రాస్తాడు. కనిపించకుండా జరిగే ఆత్మ సంబంధమైన పరిచర్య ఇది. దీనికి రుజువులు, ఆధారాలు, దృశ్యమైన సూచనలేవి ఉండవు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, నేను వాక్యం మాట్లాడుతున్నాను, మీకు తెలియకుండా లైవ్లో చాలామంది చూస్తారు. అనేక దేశాల నుండి మన లైవ్లో చూసేవాళ్ళు ఉంటారు. అక్కచెల్లెమ్మల ఆనందములు వాళ్ళు లైవ్ వాచ్ చేస్తూ ఉంటారు. సో ఈ డే అంతా వాళ్ళకున్న టైంని బట్టి, వీళ్ళని బట్టి లైవ్ చూస్తూనే ఉంటారు. వాళ్ళ హృదయం మీద కూడా దేవుని వాక్యం ఏమవుతుంది? వ్రాయబడుతుంది. వాళ్ళు ప్రత్యక్షంగా మన ముందు లేరు. మీరంటే వచ్చి కూర్చున్నారు ఇక్కడ రాజమండ్రి ఆరాధనలో, కానీ వాళ్ళు ప్రత్యక్షంగా లేరు. ఎక్కడో ఉంటారు వాళ్ళు. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అక్కడుండి దేవుని వాక్యం వింటూ ఉంటారు. అలా వింటూ ప్రతి మాట ఎక్కడ రాయబడుతుంది? హృదయం మీద రాయబడుతుంది. ప్రతి మాట చెక్కబడుతుంది. ఏమవుతుంది? చెక్కబడుతుంది. ఇదే మాట పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? మెత్తని హృదయములు అను పలకల మీద. బాబా, ఇది ఇంకా అద్భుతం కదా. జీవము గల దేవుని ఆత్మతో. ఒక పేపర్ మీద రాయాలంటే పెన్ కావాలి, పెన్సిల్ కావాలి కదా. ఈ పేపర్ మీద వ్రాసే ఆ పెన్ చాలా విలువైనది. ఇప్పుడు ఆ పెన్ ఎవరట ఇక్కడ? ఆ పెన్ ఎవరు? చూడండి, జీవము గల దేవుని ఆత్మతో. అంటే పెన్ ఎవరంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడే. పేపర్ ఏదంటే నీ హృదయమే. నీ హృదయం అనే పేపర్ మీద పరిశుద్ధాత్ముడు అనే కలముతో దేవుని సేవకుడు వ్రాస్తున్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో నీ హృదయం అనే పలక మీద దేవుని సేవకుడు
వ్రాస్తున్నాడు. అది లిఖించబడుతోంది నీ హృదయం మీద. మాటలు నోట్ అయిపోతున్నాయి, రిజిస్టర్ అయిపోతున్నాయి. అలా రిజిస్టర్ అయి నీ హృదయం అంతా దేవుని వాక్యంతో నిండిపోయి నీలో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఆ స్థితికి నువ్వు ఎదుగుతావు. ఆ ఆత్మీయ పరిపక్వత నీలో వస్తుంది. అప్పుడు ఉంటుంది నీ సాక్ష్యం మహాద్భుతం అన్నమాట. అత్యంత అద్భుతం నీ సాక్ష్యం. ఇంకా నిన్ను గురించి నువ్వు చెప్పక్కర్లా, నిన్ను గురించి ఇతరులు మాట్లాడతారు, ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు మాట్లాడతారు. ఎవరైతే మిమ్మల్ని దూషించారో వాళ్ళే మిమ్మల్ని ఏమంటారు, కీర్తిస్తారన్నాడు వాక్యంలో. మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని ఏం చేస్తారట, మహిమపరుస్తారు. అలాగా నీలో నుండి బయటకు వెళుతోన్న క్రీస్తు పరిమళం, నీలో నుండి బయటకు వెదజల్లబడుతున్న క్రీస్తు సుగంధం అనేకుల హృదయాలను తాకుతుంది. వాళ్ళ మనసును తట్టి నిద్రలేపుతుంది, వాళ్ళ జీవితాలను ఆలోచింపజేస్తుంది. తద్వారా వెలుగుమయమైన కాంతివంతమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తుంది. అలా మార్పు చెందడమే క్రైస్తవ భక్తి జీవిత లక్ష్యం. క్రైస్తవ భక్తి జీవిత లక్ష్యం, సాక్ష్యం ఏమిటంటే ఆ స్థితిలోనికి మార్పు చెందటం, ఆ స్థాయికి ఎదగటం, ఆ స్థాయిలో నిన్ను నువ్వు కనపరుచుకోవటం. అది కావాల్సింది, అది కావాల్సింది. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడు, మా పరిచర్య మూలముగా. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. దేని మూలముగా? మా పరిచర్య మూలముగా. ఇక్కడ 3 విషయాలు మనం చూస్తున్నాం. నెంబర్ 1, మీ హృదయం అనే పత్రిక, మీ హృదయం అనే పత్రిక. నెంబర్ 2, పరిశుద్ధాత్మనే కలము, పరిశుద్ధాత్మనే కలము. నెంబర్ 3, ఇదంతా జరగడానికి మేము చేస్తున్న పరిచర్య, ఇదంతా జరగడానికి మేము చేస్తున్న పరిచర్య. పరిచర్య మూలముగా అన్నాడు. పరిచర్య మూలముగా అంటే, పరిచర్య అంటే అర్థం ఏమిటి, సేవ అంటే అర్థం ఏమిటంటే, ఏ హృదయం అయితే దేవునికి దూరంగా ఉందో ఆ హృదయాన్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చి ఆ హృదయాన్ని ఒక పలకగా మార్చి ఆ పలక మీద దేవుని ఆత్మతో జీవాక్షరాలు వ్రాయాలి. ఏ అక్షరాలు? జీవాక్షరాలు వ్రాయాలి. జీవాక్షరాలు ఎప్పుడైతే ఆ పలక మీద దేవుని ఆత్మతో వ్రాస్తావో వాళ్ళు మరణములో నుండి జీవంలోనికి వస్తారు, అంధకారంలో నుండి వెలుగులోకి వస్తారు, ఒక నాశనకరమైన స్థితిలో నుండి ఫలభరితమైన స్థితిలోనికి అడుగు పెడతారు. అది పరిచర్య అంటే. ఇది ఎక్కడ జరుగుతోందో అక్కడ దేవుడు ఉన్నాడు. ఇది జరగని చోట దేవుడు లేడు, లేడు, ఉండడు, ఉండడు. కానీ ఎక్కువ శాతం మంది పరిచర్య అనగానే ఏమనుకుంటున్నారు, జిమ్మిక్కులు గిమ్మిక్కులు అనుకుంటున్నారు. జిమ్మిక్కులు పరిచయ కాదు. తోయటాలు, నిలబెట్టడాలు, గెంటడాలు, ఉఫ్ఫను ఊతటాలు, కోట్లతో కొట్టడాలు, కక్కించటాలు, బేసిన్లు పెట్టి వామిటింగ్లు చేపించటాలు. అరే నాయనా, అది పరిచర్య కాదు, అది పరిచర్య కాదు. అదంతా ఒక ట్రాష్, అదంతా ఒక మోసం, అదొక అపవాది మాయాజాలం, అదొక చీటింగ్. అది పరిచర్య అంటే ఏమిటి? నిజమే కదా, నీ ఆత్మీయ స్థితి బాగుండాలి. ఇప్పుడు ఒక మనిషితో మనం జీవించాలి అంటే ఆ మనిషిలో రోగం శరీరానికి తగ్గాలా, మనసుకి తగ్గాలా? చెప్పండి. ఏ మనిషిని మీరు ఇష్టపడతారు? శరీరానికి రోగం తగ్గితే మీ జీవితం బాగుంటుందా, మనసుకు రోగం తగ్గితే మీ జీవితం బాగుంటుందా? అదే కదా, మనసుకు రోగం తగ్గాలి. శరీరానికి రోగం ఉన్నా నష్టమేమీ లేదు. అర్థమైందా? ఒక చేయలేని బాధ్యత గల మొగుడు ఇంపార్టెంటా, 2 చేతులు ఉండి నూనెలో వేసి ఏపేస్తున్న మొగుడు ఇంపార్టెంటా? ఎవరు మంచోడు? చేయి లేకపోయినా పర్లేదు, బాధ్యతగా భార్యను చూసుకుంటున్నవాడు ఇంపార్టెంట్. కానీ 2 చేతులుండి రోజు భార్యని వేపుకు తింటున్నాడు అనుకోండి, వాడు ఇంపార్టెంటా? కాదు కదా. ఎవరితో జీవితం బాగుంటుంది? ఈ చేయలేనోడే బెటర్ అంటది. ఏ భార్య అని? చేయలేనోడే బెటర్ బాబు, అంగవికలాంగుడైనా మాకేం ఇబ్బంది లేదు. వైకల్యం శరీరానికి ఉన్న పర్లేదు, దేనికి ఉండకూడదు? మనసుకు ఉండకూడదు. అర్థమైంది? ఇప్పుడు వైకల్యం దేనికి ఉన్న పర్లేదు, శరీరానికి ఉన్న పర్లేదు, కానీ మనసుకు ఉండకూడదు. మనసులో ఎవడైతే వైకల్యంతో ఉన్నాడో వాడితో జీవించడం చాలా కష్టం. శరీరానికి వైకల్యం ఉన్న ఇబ్బంది ఏమీ లేదు, ఇబ్బంది ఏమీ లేదు. సో మీ హృదయాలలో ఉన్న వైకల్యం తొలగిపోవాలి. అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని
బ్రతికించెను అని వ్రాయబడింది వాక్యంలో. సాధారణంగా మనుషులు ఆత్మీయంగా చచ్చిపోయి బ్రతుకుతుంటారు. అలా ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళని బతికించటమే నిజమైన పరిచర్య. అది ఎక్కడ జరుగుతోందో అక్కడ దేవుడు ఉన్నాడు. మీరు గమనించండి, ఎక్కడికైనా వెళ్ళండి. నేను అదే చెప్తాను పిల్లలు, ఎక్కడికైనా వెళ్ళండి, పరిచర్య చూడండి. పరిచర్య అంటే ఏమిటి? హృదయ సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది, క్రీస్తులోనికి ఒక వ్యక్తిని నడిపించి కట్టేది, నిలబెట్టేది. అది పరిచర్య అంటే. సాక్ష్యం అంటే ఏమిటి? నీ బ్రతుకుకు పాత కొత్త తిత్తులకున్న తేడా కనబడాలి. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయకూడదు, పాత గుడ్డకి కొత్త గుడ్డ మాసిక వేయకూడదు. నువ్వు నీ జీవితంలో ఆ పాత కొత్త విభేదం, ఆ భేదం తెలియాలి. భేదం, ఆ పాతది కొత్తది, ఆ తేడా తెలియాలి. అది సాక్ష్యం. నువ్వు చూపించే కొత్తదనమే నీ సాక్ష్యం. నీ బ్రతుకులో కనబడే నూతనత్వం నీ సాక్ష్యం. పాతవి గతించెను, సమస్తము ఏమాయను? నూతనమాయను కదా, క్రొత్తవాయను కదా. ఆ క్రొత్తదనమే నీ సాక్ష్యం. ఆ పాత బతుకును మీదేసుకు తిరుగుతూ దేవుడు నాకు బిల్డింగ్ కట్టించాడు, దేవుడు నాకు కారు కొనిచ్చాడు, దేవుడు నా అప్పులు తీర్చాడు, దేవుడు నా తల మీద ఎంటుకలు మొలిపిచ్చాడు, ఏంటిది ఇది? అది కాదు సాక్ష్యం అంటే. నీ లోపల, నీ అంతరంగంలో వచ్చిన మార్పు నీ సాక్ష్యం. నీ అంతరంగంలో, నీ హృదయం మీద వ్రాయబడిన జీవాక్షరాలు, ఆ జీవాక్షరాలు ప్రతిబింబిస్తుంటాయి, ఫోకస్ అవుతుంటాయి. లైట్ వెలిగితే కాంతి బయటకు వస్తారు కదా, కిరణాలు బయటకు ఫోకస్ అవుతాయా? అవుతాయి కదా. అదే నీ సాక్ష్యం, అదే నీ సాక్ష్యం. అప్పుడు ప్రజల్ని చూసి అబ్బా ఎంత మంచి సాక్ష్యం కలిగి ఉంది బిడ్డ అనుకోవాలి. అదే పౌలు భక్తుడు చెప్పాడు ఇక్కడ, మేము చేసిన పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. చూడండి, పరిచర్య మూలంగా వ్రాయబడిన ఒక అందమైన పత్రిక నువ్వు. నీ పేరేం పేరట? నీ పేరేం పేరట? క్రీస్తు పత్రిక. ఏం పేరు నీ పేరు? క్రీస్తు పత్రిక. ఇప్పుడు క్రీస్తు పత్రికగా నిన్ను మార్చాలి. నిన్ను మార్చాలంటే ఒక సేవకుడు నిలబడాలి. ఒక సేవకుడు నిలబడి, అతడు దేవుని ఆత్మతో నింపబడి దేవుని జ్ఞానాన్ని నీ హృదయంలో పోసి నిన్ను కట్టి నిలబెట్టి ఆత్మీయ స్థితిలో నువ్వు వర్ధిల్లేలాగా నిన్ను తీర్చిదిద్దాలి. అర్థమైందా? అందుకే నిన్ను ఆరాధనకు తీసుకొని రావాలి, కూర్చోబెట్టాలి, మనసంతా దేవుని మీద కేంద్రీకరించమని చెప్పాలి. అలా చెప్పి నిన్ను బలపరిచి స్థిరపరిచి దేవునితో అంటుకట్టుట, అది క్రీస్తు యొక్క పరిచర్య, క్రీస్తు పత్రికగా మార్చేటువంటి పరిచర్య. ఈ పరిచర్యలో పలు విధాలు ఉంటాయి. అందులో సేవకుడు నలిగిపోతాడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, సంఘములన్నిటినీ గూర్చిన చింత కలదు అన్నాడు. అన్నాడా? సంఘములన్నిటినీ గూర్చిన. ఎందుకన్నాడు ఆ మాట? మనం చింతపడతాం. ఒక బిల్డర్ ఉంటాడు, పని పూర్తవకపోతే చింతపడతాడు. అంటే అనుకున్న టైంకి ఆ బిల్డింగ్ ఏం చేయాలి? పూర్తి చేసేయాలి. ఒక కార్పెంటర్ ఉంటాడు, అనుకున్న టైంకి వస్తువు అందించకపోతే చింతపడతాడు. ఒక మేస్త్రి ఉంటాడు, అనుకున్న టైంకి ఇల్లు కట్టకపోతే చింతపడతాడు. కట్టిందో పక్క నుంచి కూలిపోతుంటే ఏం చేస్తాడు? కాంట్రాక్ట్ బేసిక్లో కట్టేటప్పుడు కడుతూ పోతున్నాడు, గోడ పడిపోయింది, ఏం చేస్తాడు? చింతపడతాడు. పెయింట్లు కాంట్రాక్ట్ తీసుకున్నాడు, సగం వేసిన తర్వాత 2 డబ్బాలు పగిలిపోయి కింద ఒలిగిపోయింది పెయింట్ అంతా, ఏం చేస్తాడు? ఇప్పుడు చింతపడతాడు. టైం అయిపోతుంది, అర్జెంటుగా పెయింట్ వేసి బిల్డింగ్ అప్పగించాలి, టైం లేదు, చింతపడతాడు. ఏదో ఒప్పుకున్నావు, అర్జెంటుగా తీసుకెళ్ళి సరుకు అక్కడ దింపేసి రావాలి, లోడ్, మధ్యలో 2 టైర్లు పేలిపోయినాయి, ఏం చేస్తాడు? ఇప్పుడు అవతలడు ఫోన్ చేస్తుంటాడు. ఇక్కడేమో ఈ టైర్లు వేయడానికి ఎవడు ఉండడు, అది నైట్ అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? చింతపడతాడు. అంటే మనిషి జీవితంలో తాను ఒప్పుకున్న పనిని నెరవేర్చలేకపోతే చింతపడుతున్నాడు. కానీ పౌలు భక్తుడు పూర్తిగా దైవాత్మతో నింపబడినవాడు కనుక ఒక మనిషి ఆత్మీయ జీవితం కట్టకపోతున్నందుకు చింతపడతాడు, కట్టిన ఆత్మీయ జీవితం ఒకవేళ పడిపోతుందేమోనన్న భయంతో చింతపడతాడు. ఇంత అందంగా నిర్మించినటువంటి మనసుల్ని ఏ సాతానుగాడైనా వచ్చి మళ్ళీ పాడు చేసి కకలవికలం చేసి కల్మషం చేసేసి తన వెంట ఈడ్చుకుపోతాడేమో అని భయపడతాడు, దాని గురించి చింతపడతాడు. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, సంఘములన్నిటినీ గూర్చిన చింత నాకు కలదు. రియల్ మ్యాన్ ఆఫ్ గాడ్,
చాలా అద్భుతమైన ప్రసంగికుడు, అద్భుతమైన సేవకుడు, అద్భుతమైన పరిచర్య చేసినవాడు అపోస్తలుడైన పౌలు. మీరు అనుకోవచ్చు, ఏంటి సార్ పరిచర్య అంటే? ఇదే సార్ పరిచర్య అంటే. మనిషికి దేవునికి మధ్య ఒక సేవకుడు ఉండి, ఈ సేవకుడు ఆ జీవాక్షరాల్ని మనిషి హృదయంలో కూర్చోబెట్టి వ్రాయడమే ఏంటది? పరిచర్య. క్రీస్తు పత్రికగా నిన్ను మార్చడమే పరిచర్య. దీనికోసం పౌలు అనేక ప్రాంతాలు తిరిగాడు, అనేక సంఘాలు స్థాపించాడు, అక్కడ దేవుని వాక్యాన్ని బోధించాడు, వ్రాశాడు, వాళ్ళ చేతులకు ఇచ్చాడు. వాళ్ళు దాన్ని చదువుకున్నారు, నేర్చుకున్నారు, బలపరచబడ్డారు, స్థిరపరచబడ్డారు. హ్యాపీ. అలా మీలో ఎంతమంది దేవుని వాక్యం నేర్చుకున్నారు? ప్లీజ్ చేయి చూపించండి. నేను ఇన్నాళ్ళు దేవుని వాక్యం నేర్చుకున్నాను అన్నవాళ్ళు. విన్నాను అన్నవాళ్ళు కాదు సుమా, కొద్దో గొప్పో, అది కొంచెమైనా పర్లేదు. వినడం కాదు, ఏం చేయడం? నేర్చుకోవడం. ఎంతమంది ఉన్నారు? చేయి చూపించండి. ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చూసారా, చాలామంది ఉన్నారు. నేర్చుకున్న వాళ్ళు మీరందరూ. విన్నోళ్ళు కాదు. విన్నోళ్ళు అంటే చాలామంది వింటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా, మన ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, లేదా ఫేస్బుక్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. అవి వినేవాళ్ళు ఉంటారు, కానీ నేర్చుకునేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఉండరని కాదు, ఉంటారు, తక్కువ మంది ఉంటారు. వినేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఏంటి విన్నోడికి నేర్చుకున్నోడికి తేడా అని మీరు అడిగితే, విన్నోడు జస్ట్ విన్నాడు, నేర్చుకున్నోడు విని ఆచరిస్తున్నాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. విన్నోడు జస్ట్ ఏం చేశాడు? విన్నాడు అంతే. కానీ నేర్చుకున్నాడు వినిన దానిని తన బ్రతుకులో ఆచరిస్తున్నాడు, చూపిస్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు, పాటిస్తున్నాడు. దట్ ఈస్ ద గ్రేట్ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ మీ జీవితాల్లో ఎప్పుడైతే కనబడుతుందో, ఇక్కడి నుంచి మీ మీద ఇంకో బాధ్యత ఉంటుంది. అది ఏంటి బాధ్యత అంటే? పౌలు బాధ్యత. ఏంటి పౌలు బాధ్యత? నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఉందా లేదా బైబిల్లో? ఉంది. ఏంటి ఇంతకీ క్రీస్తుని పోలి నడుచుకోవడం, నన్ను పోలి నడుచుకోవడం అంటే ఏంటి? క్రీస్తు ఏం చేశారు? ఈ లోకానికి వచ్చి పరిచర్య చేశారు. ఏం చేశారు? పరిచర్య చేశారు. ఎలాంటి పరిచర్య చేశారు? మాట్లాడారు. అసలు క్రీస్తుతో కమ్యూనికేట్ చేయడమే పెద్ద వరం. ఆయనతో కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే, 1 డే స్పెండ్ చేస్తే చాలా ఆయనతో మనిషి మారిపోతాడు. ఎన్ని రోజులు? ఓన్లీ 1 డే. ఆయన ఆ వ్యక్తితో స్పెండ్ చేసిన, ఆ వ్యక్తి ఆయనతో స్పెండ్ చేసిన, వాళ్ళిద్దరూ ఒక చోట ఉన్నారు అంటే ఖచ్చితంగా మనిషి ఏమైపోతాడు? మారిపోతాడు. 1 డే ఉంటే చాలు. అలా మారిపోయి గొప్ప సాక్ష్యం ఎవరంటే, మీ అందరికీ తెలుసు, జక్కయ్య. ఎన్ని రోజులు ఉన్నాడు ప్రభు ఆయనతో? ఓన్లీ 1 డే. ఒక్కరోజు ప్రభువుతో టైం స్పెండ్ చేశాడు. ఆ ఒక్క రోజులో ఆయన జీవితం మొత్తం ఏమైపోయింది? మారిపోయింది. మారిపోవడం మాత్రమే కాదు, సాక్ష్యం వస్తుంది బయటికి, క్రియల్లో కనబడుతుంది. విన్నాడా, వదిలేశాడు కాదు. విని ఎక్కడ తెచ్చాడు? క్రియల్లోకి తెచ్చాడు. ఏంటి క్రియల్లోకి తేవడం? నేను ఎవరి దగ్గర అయితే దోచుకున్నానో వాళ్ళకి మళ్ళీ రెట్టింపిస్తున్నాను అన్నాడు. ఎక్స్ట్రా పేమెంట్ చేస్తున్నాను. నేను దోచుకున్నోడికి తిరిగి ఇవ్వడమే కాదు, డబల్ పేమెంట్ ఇస్తున్నాను. అర్థమైందా? నేను ఎవరి దగ్గర వసూలు చేసి తినేశానో వాళ్ళకి మరలా తిరిగి. అని ఎంత అద్భుతమైన మార్పు జరిగింది అతని హృదయంలో. ఒక పత్రిక వ్రాయబడింది, క్రీస్తు పత్రిక. పరిచర్య జరిగింది. దేంతో జరిగింది? మాటలతో జరిగింది పరిచర్య. దెర్ ఇస్ ఎ కమ్యూనికేషన్, గాడ్లీ కమ్యూనికేషన్ అంటారు దాన్ని. అంటే దేవుని మాట, దేవుని ఆలోచన విధానం హృదయాల్లోనికి వెళ్ళడం. ఆ రకంగా జరిగినటువంటి కమ్యూనికేషన్ వల్ల అతను మారిపోయాడు. అతని జీవితం మారిపోయింది. సో అంటే ఇప్పుడు జక్కయ్య జీవితాన్ని పాత జక్కయ్య, కొత్త జక్కయ్య, 2 భాగాలు చేసాం జీవితాన్ని. ఇది పాత జక్కయ్య, ఇది కొత్త జక్కయ్య. అర్థమైందా? నూతనమైన వాడిగా మార్చాడు ప్రభు అతన్ని. నూతనమైన వ్యక్తిత్వాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు చెప్పండి, సాక్ష్యం అంటే ఏంటి? అమ్మగారికి, అయ్యగారికి వందనాలండి, సంఘమంతటికి వందనాలండి, నా పేరు జక్కయ్య అండి, ఎప్పటి నుంచో పాత బాకీలు వసూలు అవ్వట్లేదండి, ఈరోజు ప్రభు మా ఇంటికి వస్తే ప్రార్థన చేయమన్నానండి, ప్రార్థన చేశారండి, ప్రభు ప్రార్థన చేసిన తర్వాత నా 3 బాకీలన్నీ వసూలు అయిపోయినాయండి,
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమెన్. బాగుందా? దరిద్రంగా ఉంది, చండాలంగా ఉంది. అది కాదు సాక్ష్యం అంటే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నా పేరు జక్కయ్య. నేను ఈరోజు ప్రభు దగ్గర వాక్యం విన్నాను. విన్న తర్వాత నా హృదయంలో పొడవబడి నేను ఇదిగో ఈ కార్యం చేస్తున్నాను. ఇప్పుడు సాక్ష్యం జక్కయ్య చెప్పక్కర్లా. ఎవరు చెప్తారు చెప్పండి? సాక్ష్యం ఎవరు చెప్తారు చెప్పండి జక్కయ్య గురించి? చుట్టూ ఉన్నోళ్ళు, ప్రజలందరూ చెప్తారు. అప్పుడు ఏం ఇంపాక్ట్ ఉంటుందండి ఆ సాక్ష్యం. అది కదా సాక్ష్యం అంటే. మా గేదె పాలు లేదండి, అయ్యగారు అమ్మగారు ప్రార్థన వల్ల, మీ అందరి ప్రార్థన వల్ల గేదె ఈరోజు పాలు ఇచ్చేసిందండి. ఇదో సాక్ష్యం. సాక్ష్యం మన నోట్లోంచి మనం కొట్టుకునే డబ్బా కాదు. బయట ప్రజలు జక్కయ్యని చూసిస్తున్నారు సాక్ష్యం. అయ్యా బాబోయ్, ఒకప్పుడు క్రూరుడు, ఒకప్పుడు భయంకరుడు, దుర్మార్గుడు, దుష్టుడు, డబ్బు కాపేరం, పీక్కు తినేస్తాడు గెద్దలాగా. జాలి, దయ, కనికరం ఈ మనుషులు ఎప్పుడు మేము చూడలేదు. ఈరోజు కొత్త మనిషిని చూస్తున్నాం. ప్రభు ఇతను మార్చేశాడు. ఇతను డబుల్ పేమెంట్లు ఇస్తున్నాడు, త్రిబుల్ పేమెంట్లు ఇస్తున్నాడు. అమ్మో చాలా రెట్టింపు ఇచ్చేస్తున్నాడు. ఆస్తిలో సగమేమో బేదలకు ఇచ్చేశాడు. ఆశ్చర్యం. ఇప్పుడు అందరు కలిసి ఒక జక్కయ్య కోసం సాక్ష్యం ఇస్తున్నారు. జక్కయ్య కోసం ఇచ్చే సాక్ష్యం ప్రభువును మహింపరుస్తుంది. అది కదా రియల్ విట్నెస్ అంటే. అది కదా సాక్ష్యం అంటే. అది కదా పరిచర్య అంటే. అది చూడాలి మనం క్రైస్తవ్యంలో. అది చూడాలి. మన జీవితంలో వచ్చిన మార్పు పనిచేయక ఫిల్మెంట్ రాలిపోయి నల్లగైపోయి బల్బు ఎలగదరా పక్కన పడేయండి అన్న బల్బులో నుంచి కాంతులీనుతో చక్కటి జిలుగు వెలుగులు బయటకు వచ్చేస్తుంటే అందరూ ఆశ్చర్యపోయినట్టుగా, మాడిపోయిన బల్బు మరలా తిరిగి వెలిగినట్టుగా, అది సాక్ష్యం. అలా మీరందరూ మారితే అది సాక్ష్యం. అది దేవుడు కోరుతున్నాడు. అంతేనా? ఏది బాగుంది చెప్పండి? ఇందాక నేను చెప్పిన దాంట్లో జక్కయ్య ఎలా మాట్లాడితే బాగుంటుందా, జక్కయ్య గురించి అందరూ ఎలా మాట్లాడితే బాగుంటుందా, ఏది సాక్ష్యం అని మీకు అనిపిస్తుంది? మీరు చెప్పండి. కదా, జక్కయ్య గురించి అందరూ మాట్లాడితే అది సాక్ష్యం అనిపిస్తుంది, కానీ జక్కయ్య తన డబ్బా తాను కొట్టుకుంటే అది సాక్ష్యం అని అనిపిస్తుందా? అంతే కదా. రాత్రి నేను అనుకున్నాను ఎలాగైనా సరే యేసు ప్రభువుని ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టాలని. అప్పుడు నేను ప్రార్థన చేసుకుని చెట్టు ఎక్కాను. ప్రార్థన చేసుకుని చెట్టు ఎక్కగానే దేవుడు నా ప్రార్థన ఆలకించి, అమ్మగారు అయ్యగారు ప్రార్థన ఆలకించి యేసు ప్రభు వచ్చే చెట్టు దగ్గర ఆగేలా చేశాడు. ఇప్పుడు యేసు ప్రభు చెట్టు దగ్గర ఆగి పైకి చూసి జక్కయ్య కిందకి దిగు, కూర చల్లారిపోతుంది అన్నాడు. అప్పుడు నేను టక్ జక్కని యేసు ప్రభుని తీసుకెళ్ళిపోయి ఇంటి దగ్గర మేము డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఆయన జాయింట్ నేను జాయింట్ వేసుకుని సప్క బిర్యానీ తినేసాం. అసలు ప్రభు మా ఇంటికి వచ్చి భోజనం చేయడం అంటే మామూలు విషయమా? దీనివల్ల ఇంకా నాకు ఎక్కువ బాకీలు వసూలు అవుతాయి. దేవుడి ఇచ్చిన సాక్ష్యం దేవుడి ఇచ్చారు. నాకు ఇలాంటి వాళ్ళు సాక్ష్యాలు డెప్పమే కొట్టాలనిపిస్తుంది నిజంగానే. అసలు బుద్ధి ఉందా వీళ్ళకి ఏంటి అసలు ఎవరు నేర్పించారు ఇవన్నీ అనిపిస్తుంది. కానీ మార్పు రావాలి. అది మూలాల్లో నుండి మారాలి. వాళ్ళ హృదయాంతరాల్లో నుండి దేవుని వాక్యం నాటబడితే మార్పు వస్తుంది. జక్కయ్య సాక్ష్యం 100 తరాలు గతించిపోయినా ఇప్పటికీ అదొక సజీవ సాక్ష్యం. ఆయన చచ్చిపోయినా కూడా బైబిల్ ఉన్న ప్రతి చోట ఆ సాక్ష్యం అద్భుతమైంది, ఫ్రెష్గా ఉంటుంది ఆ సాక్ష్యం. ఆ సాక్ష్యం వింటుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. అరే అందరూ చెప్పుకుంటారు, మళ్ళీ అబద్ధం కాదు. అతను అబద్ధం చెప్పినా మిగిలిన వాళ్ళు ఏమంటారు? ఇక్కడ అలా చెప్పాడా వట్టిదే అంటారు అబద్ధం అయితే. కానీ అతను చెప్పింది నిజం కాబట్టి మిగిలిన వాళ్ళందరూ దేవుడిని ఏం చేశారు? మహిమపరిచారు. అబ్బా దేవుడు చేసిన కార్యం ఎలా ఉంటుందబ్బా, పరిచర్య అంటే ఎలా ఉండాలబ్బా. కఠిన హృదయాలు కరగాలి, బండ హృదయాలు బద్దలవ్వాలి, మారు మనస్సు పొందాలి, జీవితాల్లో మార్పు రావాలి, లోపల వెలిగింపబడాలి, అంతరంగం మారాలి, ఆ వ్యక్తిత్వం మారాలి, ఆ సైకోయిజం పోవాలి, ఆ శాడిజం పోవాలి, ఆ పాపిష్టి హృదయం మారాలి, ఆ అజ్ఞాన హృదయం మారాలి, ఆ వ్యసనాలతో బంధింపబడిన హృదయం విడుదల పొందాలి. నిజమైన వెలుగులో నడవాలి, నిజమైన జీవితాన్ని ఆస్వాదించాలి, నిజమైన సంతోషాన్ని అనుభవించాలి, నిజమైన భక్తి చేయాలి. అది మా పత్రికల మూలంగా, మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక మీరు కారా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ నేను చెప్పి ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ అంటే, మీలో ఎవరైతే ఆ పత్రికలుగా మారిపోయారో
పరిచర్య ద్వారా, దైవ సేవకుడి పరిచర్య ద్వారా మీలో ఎంతమంది అయితే పత్రికలుగా మారిపోయారో క్రీస్తును పోలి నడిచారు. ఎలాగా? దేవుడు ప్రభు అయిన క్రీస్తు భూమి మీదకి వచ్చి పరిచర్య చేసి పత్రికల్ని సిద్ధం చేశారు. అందులో ఒక అద్భుతమైన పత్రిక పౌలును కూడా ప్రభువే మార్చుకున్నారు. మాట్లాడారు ప్రభు పౌలుతో మాట్లాడారు. అతను పడిపోయినప్పుడు ఆకాశం వైపు చూస్తున్నప్పుడు ప్రభు స్వరం వినబడింది, సౌలా సౌలా ఏం చేశాను నేను, నన్ను హింసిస్తున్నావు అని అడిగితే, ప్రభు నువ్వు ఎవడన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఎవరో కాదు, నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో ఆ యేసు నేనే అన్నాడు. అప్పుడు పౌలుకు మొత్తం విషయం అర్థమైపోయింది. ఏమర్థమైంది? నేను ఆకలిగా ఉన్నాను, నాకు అన్నం పెట్టారు. నేను దప్పిగా ఉన్నాను, నాకు దాహం ఇచ్చారు. నేను వస్త్రహీనుడై ఉన్నాను, నాకు వస్త్రం ఇచ్చారు. మిక్కిలి అల్పులైన నా సహోదరుల్లో ఒకరికి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టే. ఇన్ ద సేమ్ సెన్స్, అతన్ని మీరు కొడితే నన్ను కొట్టినట్టే, అతన్ని తిడితే నన్ను తిట్టినట్టే, అతన్ని చంపితే నన్ను చంపినట్టే, అతన్ని బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్టే, అతన్ని హింసిస్తే నన్ను హింసించినట్టే. నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు? ఆ క్వశ్చన్లో చాలా ఆన్సర్స్ ఉన్నాయి. నేనెప్పుడు నిన్ను హింసించాను? మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఒకరిని హింసించితివి గనుక నన్ను హింసించినట్టే, ఒకనికి చేసావు గనుక నాకు చేసినట్టే. అర్థమైందా పాయింట్? సో ఎప్పుడైతే ఈ మాట పౌలు హృదయంలో నాటబడిందో అతని హృదయాంతరాలలో నుండి దుఃఖం బయటకు వచ్చింది. అరే, ప్రభు వచ్చి నాతో మాట్లాడారా? ప్రభువే నాతో మాట్లాడారా? నేను ఇంత తప్పు చేశానా? నేను ఎంత పాపం చేశానా? నేను ఇంతమందిని బాధ పెట్టానా అని మారిపోయి కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. వెంటనే బాప్తిస్మం పొందుతాడు కానీ అననీయ దగ్గర. ఆ తర్వాత కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు, పరిచర్య చేయడు. కొన్ని దినాల పాటు అరేబియా దేశానికి వెళ్ళిపోతాడు. అక్కడ కొన్ని దినాలు ఉంటాడు. ఎన్ని దినాలో బైబిల్ చెప్పలేదు, కానీ కొన్ని దినాలు మాత్రం ఒంటరితనాన్ని అనుభవించాడు. గలతీ పత్రికలో ఉంటుంది ఆ సందర్భం. ఇప్పుడు అప్రస్తుతం కాబట్టి మీకు చూపించట్లేదు, తర్వాత ఎప్పుడైనా కావాలంటే చెప్పండి, చెప్తాను. సో అక్కడ కొన్నాళ్ళ పాటు ఉండి ఏకాంతంగా కొన్నాళ్ళు ఒంటరితనాన్ని అనుభవించి ఆ ఒంటరితనంలో కొన్ని పాఠాలు నేర్చుకుని ప్రభు వలన బలం పొంది, ప్రభు వలన శక్తి పొంది అప్పుడు పత్రికలు రాయటం మొదలుపెట్టాడు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీరు ఇక్కడ కొంచెం ఆగాల్సి ఉంటుంది. పత్రికలు రాయటం మొదలుపెట్టాడు అనగానే ఏ పత్రికలు రాశాడు చెప్పండి? నాకు తెలిసి మీరు ఈ పనికిమాల సమాధానం ఇస్తారని. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక అంట, తిమోతి పత్రిక కాదు, కొరింథీ పత్రిక, రోమా పత్రిక కాదేమో. నాకు తెలిసి ఇలాంటి సమాధానం వస్తుందని ఆగమన్నాను. పత్రికలు రాసే పని మొదలు పెట్టాడు అనగానే మీరు రోమా పత్రిక రాశాడు, కొరింథీ పత్రిక రాశాడు, కొరింథీలకు 2వ పత్రిక రాశాడు, ఇంకేంటి ఫిలిప్పీ పత్రిక రాశాడు, కొలసీ పత్రిక రాశాడు, ఎఫెసీ పత్రిక రాశాడు. ఈ పత్రిక కాదు. పత్రికలు రాయడం మొదలు పెట్టాడంటే తాను ఒక పత్రికగా వ్రాయబడి ఇప్పుడు మనుష్యుల హృదయాల మీద క్రీస్తు పత్రికల్ని తయారు చేస్తున్నాడు. క్రీస్తు పత్రికలు. తిమోతి ఒక క్రీస్తు పత్రిక, తీతు ఒక క్రీస్తు పత్రిక, ఎపఫ్రోదితు ఒక క్రీస్తు పత్రిక, అకుల ప్రిస్కిల్ల కూడా క్రీస్తు పత్రికలు, ఫీబే క్రీస్తు పత్రిక, ఎపఫ్రా క్రీస్తు పత్రిక. ఇలాగ ఎంతమంది పౌలు గారితో పాటు పరిచర్యలో కనబడతారో భక్తులు, వాళ్ళందరూ ఈయన రాసిన పత్రికలే. అలాగా మనం కొన్ని పత్రికల్ని సిద్ధం చేయాలి, కొన్ని పత్రికల్ని రాయాలి, కొన్ని మన ద్వారా వ్రాయబడిన పత్రికలు కావాలి. అర్థమైందా? ఎప్పుడైతే మనం అలా పత్రికలు సిద్ధం చేసి రాస్తామో దాన్ని దేవుడు పరిచర్య అంటాడు. మన పరిచర్యలో కొత్త ఆత్మలు రక్షింపబడమే కాదు, పాత ఆత్మలు పరిపూర్ణతలోకి వెళ్తుండాలి. పరిచర్య అంటే అర్థమవుతుందా మీకు? క్రొత్త ఆత్మలు రక్షణలోకి రావాలి, పాత ఆత్మలు పరిపూర్ణతలోకి వెళ్ళాలి. ఇట్స్ ఏ ప్రాసెస్. కొత్తవి ప్యాక్ అవుతూ ఉంటాయి, పాతవి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. కొత్తవి ప్యాక్ అవుతూ ఉంటాయి, పాతవి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. మొత్తం మీద ఈ ప్రక్రియ ఆగకుండా జరగాలి. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. అర్థమైందా? అంటే క్రొత్త వారు రక్షణలోకి వస్తూ ఉంటారు,
పాతవారు క్రొత్త వారిని రప్పించే పని మొదలు పెడతారు. అదే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించటం. యేసు ప్రభు ఒక్క ముక్కలో చెప్పారు, ఏమన్నా తెలుసా? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఐ విల్ గివ్ యూ పీస్, ఎటర్నల్ పీస్, ఎటర్నల్ లైఫ్, ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఐ విల్ గివ్ యూ. అట్ ద సేమ్ టైం ఒక బాధ్యత కూడా మీకు ఇచ్చాడు. నా దగ్గర రండి, నేను మీకు కంపల్సరీ విశ్రాంతి ఇస్తాను, అందులో ఏ డౌట్ లేదు. మీ పాపములు కొట్టివేస్తాను, మరి ఎన్నడూ వాటిని జ్ఞాపకం చేసుకొనను. ఒకసారి నేను క్షమించేశానంటే పరిపూర్ణంగా నేను ఏం చేశాను? క్షమించేశాను, మర్చిపోయాను, ఇంకా ఆ విషయాన్ని మర్చిపోయాను. నీ మీద ద్వేషం కానీ కోపం కానీ ఏమీ లేదు, ఏమీ లేదు. సో దేవుడు మనల్ని పరిపూర్ణంగా ఏం చేశాడు? క్షమించేశాడు. క్షమించిన తర్వాత నీకు నాకు కూడా బాధ్యత అప్పగించాడు. ఏంటా బాధ్యత? నాయనా నా పరిచర్య తీసుకో అన్నాడు. చదవండి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం నుంచి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం నుంచి చదవండి. ఏముంది అక్కడ? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తాను. నేను సాత్వికుడును దేన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, నా యొద్ద నేర్చుకోండి, 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 అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మళ్ళీ లింకేశాడు అక్కడ. ప్రభువా పాపం క్షమించేసావుగా, క్షమించేశా. పరలోకానికి ఎలిజిబిలిటీ వచ్చేసినట్టేగా, వచ్చినట్టే కానీ వచ్చినట్టే కానీ ఇంకేంటి ప్రభువా? కానీ నా కాడి ఎత్తుకో బిడ్డ. అదేంటి ప్రభువా? అదేంటంటే బిడ్డ, నీ భారం నాకు ఇచ్చి, నీ భారం నాకు ఇచ్చి, నువ్వు మొయ్యలేని భారం అది, ఎవడూ మొయ్యలేని భారం అది, పాప భారం. ఆ ప్రయాసపడి నువ్వు మోస్తున్న ఆ పాప భారాన్ని నేనేం చేస్తా? తీసేసుకుంటా. కానీ ఇప్పుడు నా పరిచర్య భారాన్ని నీకు అప్పగిస్తా. ఏం చేశాడు? పరిచర్య భారాన్ని నీ మీద పెడుతున్నాడు. నా కాడి అన్నాడు దాన్ని, నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. అర్థమైందా? మనం ఏమనుకున్నాం? ప్రభా బాప్తిసం పొందేశాను, మారుమనసు పొందేశాను, అయిపోయింది. మరి అయిపోతే ఇదేంది? పరిచర్య భారం ఉంది, పరిచర్య భారం ఉంది, అందరి మీద ఉంది. సువార్త భారం. అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ, శ్రమ. సో కాబట్టి మనం రక్షింపబడ్డాం కదా, ఇంట్లోకి వెళ్ళి తలుపేసేసుకుని పడుకుందాం అంటే అది కుదరదు బైబిల్ ప్రకారంగా. సేమ్ అదే పని నేను చేశాను అనుకోండి, మీరు చెప్పండి ఎలా ఉంటుంది పరిస్థితి? మీ పరిస్థితి మీరే కాదు, ఇంకా ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉన్నారు ఈరోజు మన బోధ వినేవాళ్ళు. మన సంఘాలు మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు మన ద్వారా మారు మనసు పొంది బాప్తిజం పొందిన వాళ్ళు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు. నేను విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా బాప్తిస్మాలు ఇస్తాను అక్కడ. సో మరి నేను మారు మనసు పొందేసి రక్షణ పొందేసి వాక్యం చదివేసుకొని హమ్మయ్యా అనుకుని ఇంట్లో దుప్పటి కప్పుకు పడుకున్నాను. ప్రభు ఎప్పుడు వస్తే అప్పుడు నన్ను తీసుకెళ్తాడని వెయిటింగ్లో ఉన్నా. ఇంక నేనేం పని చేయట్లా, రోజు బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, నా పని నేను చేసుకుంటున్నా. జీవనోపాధి కోసం ఏదో పని చేయాలి కదా, జీవనోపాధి కోసం ఏదో పని చేసుకుంటున్నా, బైబిల్ చదువుకుంటున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, ఇంట్లో పడుకుంటున్నా. రేపు పొద్దున ప్రభు వచ్చాడు, అప్పుడు ఏమంటాడు? రానాయన పరలోకానికి అంటాడా? మరి ఏమంటాడు? నా కాడెత్తుకున్నావు నాయన, నువ్వు ఎత్తుకోలేదు ప్రభా. ఏ? నేను రక్షించబడ్డాను కదా ప్రభా, నేను మారుమనసు పొందాను కదా ప్రభా, ఓకే. నాకు సత్యం అర్థమైంది కదా ప్రభా, ఓకే. నేను పరిశుద్ధాత్మ సహవాసంలో ఉన్నాను కదా ప్రభా, ఓకే. నాకు సరిపోతుంది కదా ప్రభా, ఇంక మిగిలిన గొడవ అంతా నాకు ఎందుకు ప్రభా? అప్పుడు అంటాడు, మరి నీ గొడవ నాకెందుకబ్బా? నేను పరలోకంలో బాగానే ఉన్నానుగా, పరలోకంలో నాకు ఏ ప్రాబ్లం లేదుగా, పరలోకంలో నేను మహిమలో ఉన్నానుగా, సంతోషంగా ఉన్నానుగా. ఇక్కడికి వచ్చి నీకోసం దెబ్బలు తిన్నానా? తిన్నావు ప్రభా. ముళ్ళ కిరీటం పెట్టించుకున్నానా? పెట్టించుకున్నావు ప్రభా. ఉమ్మివేతలు భరించానా పనికిరానుడు అందరితో? అవును ప్రభా. పిడుగుద్దులు గుద్దించుకున్నానా? అవును ప్రభా. సిలువ వేయించుకున్నానా? అవును ప్రభా. ఇన్ని బాధలు ఎవరి కోసం భరించాను నాన్న? నా కోసమే ప్రభా. మరి నువ్వు రక్షింపబడాలని నేను ఇన్ని బాధలు పడ్డప్పుడు
నీ సహోదరుణ్ణి రక్షించాలని నువ్వు ఏ బాధ పడవా నాయనా? నీ సహోదరుని రక్షించాల్సిన భారం బాధ్యత నీ మీద లేవా నాయనా? నేను వెళ్ళిపోతూ నా భారం బాధ్యత మీకు అప్పగించే కదా నాయన వెళ్ళిపోయాను. అవును ప్రభువా. అందుకే పౌలు అన్నాడు, క్రీస్తు పొందిన శ్రమలలో కొదువైన వాటిని నా శరీరం మందు భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. కొదువైనవంటే క్రీస్తు ఎన్ని శ్రమలైతే ఒక పాపిని రక్షించడానికి అనుభవించారో అందులో ఒకవేళ ఏమైనా మిగిలిపోతే ఆ కొదువైనవి నాకు ఇచ్చేయి, అది నేను తీసుకుంటా. అలా నేను కూడా నీ భారాన్ని మోస్తూ నీ భావజాలాన్ని హృదయాల మీద రాస్తూ నా పరిచర్యను నమ్మకంగా చివరిదాకా తీసుకెళ్తా, అప్పుడు చచ్చిపోతా. అందుకే ఆయన అన్న డైలాగ్ ఉంటుందే, గూస్ బంప్స్ వస్తాయి, మంచి పోరాటం పోరాడని అంటాడు. ఏంటది? మంచి పోరాటం, మంచి పోరాటం. ఎవరికి పడితే వాళ్ళకి రాసేయొద్దని నేను అంటాను. ఎవరు ఫ్లెక్సీ మీద పడితే వాళ్ళ ఫ్లెక్సీ మీద రాసేయకండి. నిజంగా పోరాడితే రాయండి, నిజంగా పోరాడితే రాయండి. నేను చచ్చిపోతే రాయండి, ఎందుకంటే నేను మంచి పోరాటం పోరాడుతున్నాను. నా సాక్ష్యాలు ఇగో, ఇవన్నీ నా సాక్ష్యాలు. బయటికి రండి, ఇంకా చూపిస్తాను. నాకు బోల్డ్ సాక్ష్యాలు ఉన్నాయి. నేను చెప్పే సాక్ష్యాలు కాదవి, వాళ్ళు చెప్పే సాక్ష్యాలు. అవన్నీ నేను రాసిన పత్రికలు, నేను రాసిన పత్రికలు బోలెడను ఉన్నాయి పత్రికలు. నేను కష్టపడి నా పరిచర్య మూలంగా వ్రాసినటువంటి పత్రికలు, నా చేతులతో ఇచ్చిన బాప్తిస్మాలు, నా చేతులతో రక్షింపబడిన ఆత్మలు దేవునికి అప్పగించాను వాళ్ళని తీసుకెళ్ళి. ఇంకా మాల్లా ఇంకా 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 బలపరుస్తూ, స్థిరపరుస్తూ, ఆత్మీయంగా వర్ధిలింపజేస్తూ, దేవునిలో కడుతూ నిలబెడుతూ నేను చచ్చిపోయేంత వరకు ఇలాగే ఈ బండి కొనసాగాలని నేను అనుకుంటున్నా. నా కోసం ప్రార్థించే వాళ్ళు చాలామంది ఉన్నారు, అభిమానించే వాళ్ళు ఉన్నారు, ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, నాకు సపోర్ట్గా నిలబడే వాళ్ళు ఉన్నారు. అలా ఒక గుంపు, ఒక పెద్ద సమూహం తయారైంది. అప్పుడు నేను చచ్చిపోతే నా ఫ్లెక్స్ మీద రాయొచ్చు ఏమని, మంచి పోరాటము పోరాడి తిని నా ఫ్లెక్స్ ప్రింటింగ్ వేయించేవాడు కూడా నేను రాసిన పత్రికే వేస్తాడు. అంతే కదా మరి. నేను ఎవరినైతే ఒక పత్రికగా రాశానో వాళ్ళు వెళ్ళి అంటారు ప్రింటింగ్ ఏమని, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. అలా ఈ పరిచయం చేస్తే ఎవరికైనా రాయండి, నాకే కాదు ఎవరికైనా రాయండి. బ్రాందీ షాపుల దగ్గర తాగి పడిపోయినోడు, పెళ్ళాన్ని కొట్టి చచ్చిపోయినోడు, పిల్లల్ని బాధ్యతగా చూసుకోకుండా లారీ కింద దూరేసినోడు, జీవితకాలం అంతా ఇష్టం వచ్చినట్టుగా పెంట బతికి చచ్చిపోయినాడు, క్రైస్తవుడైనంత మాత్రాన ఆ ఫ్లెక్సీ మీద మంచి పోరాటము పోరాడితే బొమ్మేసి మళ్ళీ ఏం పోరాడాడు అని ఎవరైనా నాలాంటి వాడు నిలది, ఏం పోరాడాడు ఇతనాత్మని ఇతను కాపాడుకోలేకపోయాడు. ఇతరులకి ఇతను ఏమైనా పత్రిక అయ్యాడా? ఇతను ఏమైనా క్రీస్తు పత్రిక ఏమైనా నేర్చుకున్నాడా? నేర్చుకున్న దాన్ని ఇతరులకు పంపించడానికి ఏమైనా ప్రయాసపడ్డా? ఏమైనా సహకారిగా నిలబడ్డా? ఒక సేవకుడికి వెన్నుదన్నుగా ఉండి, అయ్యగారు మీరు చెయ్యండి, మేము వెనకాల ఉన్నాం కదండి, మేము సపోర్ట్ చేస్తామండి, మా వంతు పాత్ర మేము పోషిస్తామండి, మేము కష్టపడతాం, మీతో వాకింగ్ చెప్పిస్తాం, మీరు చేయండి, మేము శ్రమ పడతాం, మీరు నిలబడండి. అలాగా మేము డైరెక్టర్లో మీరు హీరోలు అన్నట్టు. డైరెక్టర్ ఎప్పుడు ఎక్కడ ఉంటాడట? తెర వెనక ఉంటాడట. హీరో ఎప్పుడు ఎక్కడ ఉంటాడట? తెర మీద ఉంటాడట. నిర్మాత ఎప్పుడు ఎక్కడ ఉంటాడట? వెనకుంటాడు. పాత్రధారి ఎప్పుడు ఎక్కడ ఉంటాడు? తెర మీద ఉంటాడు. అయ్యా మేము వెనకుండి పని చేస్తాం, మీరు ముందుండి రక్షించండి. నీకు నాకు దేవుడు ఒకటే జీతం ఇస్తాడు, అంతే కదా మరి. దేవుడు నీకు నాకు ఒకటే జీతం ఇస్తాడు. రక్షించిన వాడికి అదే జీతం, రక్షించడానికి సహకరించిన వాడికి అదే జీతం, పంపించిన వాడికి అదే జీతం, పంపబడిన వాడికి అదే జీతం. చూశారు? అలాంటి గొప్ప పరిచర్య చేయటానికి దేవుడు మనల్ని నిలబెట్టాడని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఇంకో మాట అడుగుతాను. పౌలు అననీయ ద్వారా బాప్తిస్మం పొంది అరేబియా దేశానికి వెళ్ళాడు. కొన్నాళ్ళు అక్కడ ఒంటరిగా గడిపాడు. ఆ తర్వాత శుభ్రంగా పెళ్లి చేసుకుని, పౌలు పెళ్ళవలేదు, పెళ్లి చేసుకుని ఒక ఇద్దరు పిల్లలు కానీ వాళ్ళిద్దరిని ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసి ఈయన ఏదో ఒక వ్యాపారం మొదలెట్టుకొని ఆ వ్యాపారం దగ్గర యేసుప్రభు ఫోటో సిలువోటు పెట్టుకుని రోజు పొద్దున్నే లేచి ఆయనకు దండం పెట్టుకొని చిన్న ప్రార్థన చేసుకొని భోంచేసి హాయిగా పడుకొని 70, 80, 90 సంవత్సరాలు బతికేసి ఆ గదిలోనే చచ్చిపోడు అనుకోండి. పత్రికలు లేవు, ఏంటి జీవంగల పత్రికలు లేవు, ఫిజికల్గా వ్రాసిచ్చిన ఈ రాత సంబంధమైన పత్రికలు కూడా లేవు. పౌలు అనే పేరే మనకు అవసరం లేదు.
అతని గురించి ఆలోచించడానికి ఎవడో లేడు, మాట్లాడడానికి ఎవడో లేడు, అతని వల్ల ప్రభు కొరిగిందేమీ లేదు. అతను బాప్తిజం అయితే పొందాడు, మారు మనసు అయితే పొందాడు, చచ్చిపోయాడు. అలా ఉంటారా మీరు? నో నో నో, అస్సలు ఉండకూడదు, అలాగా అస్సలు ఉండకూడదు. అందుకే మనం ఎప్పుడు కూడా మనం ఏం చేయగలం అని ఆలోచించా చేయాలి. మనకి టైం లేదు. నీకు తెలుసా మన కొవ్వొత్తి ఎప్పుడు ఆరిపోద్దో మనకి తెలీదు. ఇది పచ్చి నిజం. ఎందుకంటే మనం మొబైల్ ఛార్జ్ చేసుకుంటాం కదా, దాని సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే టైం ఎంతవరకు ఉందో నీకు పీరియడ్ చెప్పేస్తుంది. అంటే నీ మొబైల్ బ్యాటరీ కాదు, నీ రీఛార్జ్ టైం ఎంతవరకు ఉందో నీ రీఛార్జ్ సెట్టింగ్స్లో తెలిసిపోద్ది. కానీ దీని రీఛార్జ్ ఎంతవరకు ఉందో ఎవరికి తెలియదు, ఆయనకి తప్ప. తెలుసా? తెలిస్తే ఈరోజు అసలు ఇలా ఉంటావా? అప్పగింతలు ఎట్టేయం, అప్పగింతలు. ఇదిగో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవే, రేపటితో రీఛార్జ్ అయిపోతుంది, మళ్ళీ కొత్తగా రీఛార్జ్ చేయడానికి అవకాశం లేదు. ఇది సింగిల్ ప్లాన్, వన్ టైం ప్లాన్ అంతే. ఇంకా రెండోసారి మళ్ళీ యాక్టివేట్ చేసుకోండి, రీఛార్జ్ చేసుకోండి అంటే అవ్వదు. ఇది టైం అయిపోయాక వెళ్ళిపోవాలి. మరి జాగ్రత్తగా చూసుకో, పిల్లల్ని జాగ్రత్తగా పెంచు. ఇంక నేను ఎట్టాగా పోతున్నా, ఓ 2-3 సంవత్సరాలు పోయాక నీకేమైనా ఇబ్బందిగా ఉంటే పెళ్లి చేసుకో అని చెప్పి చచ్చిపోవాలన్నమాట కదా. కానీ అలా అప్పగింతలు పెట్టేవాళ్ళు టైం తెలిస్తే అప్పగింతలు కూడా పెట్టరు, గుండాకి ముందే చచ్చిపోతారు. అంతే కదా. రేపు పోతామని ఈరోజు తెలిసింది అనుకోండి, అప్పగింతలు ఏం పెడతాం ఇంక మన మొహం, ఇంకా అప్పగింతలు ఏం పెట్టరు, ముందే గుండాకి చేస్తారు, భయం కదా. సో అందుకే దేవుడు ఈ దీపాన్ని ఎంతకాలం వెలగాలో ఆయన దగ్గరే రహస్యంగా పెట్టుకున్నాడు. అందుకే వెలిగినంత కాలం మనం వెలగాలి, మనతో పాటు ఇతరులను కూడా ఏం చేయాలి, వెలిగించాలి. అది పరిచర్య అంటే. బతికినంత కాలం ఈ ప్రాసెస్ అలా నడుస్తూనే ఉండాలి. ఏమండి, సమాజం వ్యవస్థ చండాలం అయిపోయిందండి. ఎవడు బాగు చేసేవాళ్ళు లేడు ఈ సమాజాన్ని, ఎవడు కట్టేవాళ్ళు లేడు ఈ సమాజాన్ని, నిలబెట్టేవాళ్ళు లేడు. మంచి చెప్తే వింటదనుకుంటారా ఈ సమాజం? వింటదనుకుంటున్నారు ఈ సమాజం? విందు కొంచెం కఠినంగా చెప్పాల్సి వస్తుంది అప్పుడప్పుడు. అందుకే నేను కొంచెం కఠినంగా మాట్లాడతాను. వాళ్ళకి నా పీక పిసికేయాలనిపిస్తుంది, కానీ వాళ్ళ వల్ల కాదు. ఆ మాటలు విన్నప్పుడు వాళ్ళు పళ్ళు కొరుకుతారు, వాళ్ళ పళ్ళే ఊడిపోతాయి పుచ్చిపోయి. మనకేమవదు, కానీ వాళ్ళు మారతారన్న ఆశ, మార్చాలన్న ఆశ, అంతే. వాళ్ళలో కనీసం ఒక్కడైనా బాగుపడితే, ఒక్కడైనా మారు మనసు పొందితే, ఒక్కడైనా జ్ఞానానికి దగ్గరైతే బాగుంటుందని మానక ప్రతి సంవత్సరం నూతన బలంతో నింపబడి పోరాడుతూనే ఉన్నాం. ఈ పోరాటంలో పౌలు గారు ఒక ఇబ్బంది కూడా ఎదుర్కొన్నారు. ఆ ఇబ్బంది ఏంటి తెలుసా? సంఘంలోని వ్యక్తుల నుండి తిరుగుబాటు ఎదుర్కొన్నారట. ఎంత బాధ అండి అది, ఎంత బాధ. చూడండి, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. గలతీ పత్రిక 4వ అధ్యాయం 12 నుంచి చదువుదాం. ఈ సేవాభారం కలిగి చక్కగా దేవునిలో ఎదుగుతుంటే, పరిచర్య ముందుకెళ్తుంటే, సహోదరులే ద్వేషించడం మొదలుపెట్టారు పౌలు గారిని. నాకు అనిపిస్తుంది, కొంతకాలం ట్రావెల్ చేసిన తర్వాత ఎవరు బాగా పనిచేస్తుంటారో వాళ్ళలో సాతాను దూరుతుంటాడు. ఇది నిజం. ఎవరు బాగా పనిచేస్తుంటారో వాళ్ళలో ఎవరు దూరుతారు? సాతాను దూరుతాడు. ఇది నిజం. అందుకే జాగ్రత్తగా ఉండాలి, అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మోషే మీద తిరుగుబాటు చేశారు కోరహు, దాతాను, అబీరాము. వాళ్ళకి మోషే నచ్చట్లా. ఫస్ట్ చాలా నచ్చాడు. మా మోజెస్ అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? నువ్వు ఒక్కడే పెద్ద తోపువా, నువ్వు ఒక్కడే పెద్ద తురుమువా, మేము చేస్తాం పరిచర్య అన్నారు. ఇప్పుడు ఏమైంది? మోజెస్ మీద ఇష్టం తగ్గింది. అప్పుడు ఉగ్రత వచ్చింది. ఎప్పుడు కూడా మనం సాతాను మాయలో పడిపోతున్నామేమో అన్నది కూడా నిత్యం పరీక్షించుకోవాలి. అర్థమైందా? కొంతమంది ఊరికే ద్వేషిస్తారు, ఉత్తినే. ఎందుకు ద్వేషిస్తున్నావురా మనిషిని అంటే, ఏమో తెలీదు భయ్యా, అంటే పాత పడిపోయిన వాళ్ళు ద్వేషిస్తున్నానేమో భయ్యా. అంతే కదా. పాత పడిపోతే ద్వేషం వస్తుందా? సాతాను నీలో ప్రవేశిస్తే ద్వేషం వస్తుంది. ఇక్కడ టెక్నిక్ మీరు అర్థం చేసుకోండి. యేసు ప్రభువులో మార్పు ఏమైనా వచ్చిందా? ఫస్ట్ నుంచి ఎలా ఉన్నాడో
చివరి వరకు అలా ఉన్నాడు. కానీ ఎవరిలో వచ్చింది మార్పు? యోధాలో వచ్చింది. యోధాకి యేసు ప్రభువు నచ్చట్లేదు. అరే ఇన్నాళ్ళు ఆయన్ని చూసేగా ఇష్టపడ్డావు, అవును. ఇన్నాళ్ళు ఆయన నచ్చే కదా ఆయన వెంబడించావు, అవును. ఇప్పుడు ఏమైంది నీకు? అదే అర్థం కావట్లా. అర్థం చేసుకో, అదే సాతాను మాయాజాలం. అదే సాతాను మాయాజాలం. చాలా మంది కుటుంబాలు ఉంటారు, కొన్నాళ్ళు బాగానే ఉంటారు, తర్వాత ఎందుకో సేవకుని ద్వేషించడం మొదలు పెడతారు, తర్వాత ఎందుకో సంఘాన్ని ద్వేషించడం మొదలు పెడతారు, తర్వాత ఎందుకో తోటి విశ్వాసుల్ని ద్వేషించడం మొదలు పెడతారు. ఆ ద్వేషం ఎక్కడికి పోతుందంటే పని పాడు చేసే స్థాయికి వెళ్తుంది. అలా పౌలు కూడా ఎదుర్కొన్నాడు కొన్ని విషయాలు. చూడండి గలతీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు. కానీ దేవుని దూతలా చూశారంట. ఎవరిని? పౌలు గారిని. ఎలా చూశారంట? అమ్మో, ఈయన మామూలు మనిషి అయితే కాదు, సాక్షాత్తు దేవుడు పంపిన దూత ఈయనలో నుండి వచ్చే ఆ సువార్త, సత్యం అసలు గుండెల్ని పిండేస్తుంది, పొడిచినట్టు ఉంటుంది. చాలా సత్య సువార్త, అద్భుతమైన సత్య సువార్త ఈ నోటి వెంట వెలువడుతోంది, ఈయన దేవుని దూతే ఈయన అని సర్టిఫికెట్ ఇచ్చారంట. ఎవరికి? పౌలు గారికి. ఎవరు? సంఘబిడ్డలు, గలతీ సంఘబిడ్డలు, గలతీలో ఉన్న సంఘబిడ్డలు ఈయన దేవుని దూత అని సాక్ష్యం ఇచ్చారు. నెక్స్ట్, క్రీస్తు యేసులాగా అంగీకరించారంట. అబ్బా, మా యేసు ప్రభుకు డూప్లికేట్ అండి అన్నారనమాట. మా యేసు ప్రభు ప్రతిరూపమైన, మాకు యేసు ప్రభు తర్వాత ఈయనే పౌలు భక్తుడు. యేసు ప్రభువుని ఎంతగా ప్రేమిస్తామో ఆయన తర్వాత ఈయనంతగా ప్రేమిస్తాం అని అంగీకరించారంట పౌలు భక్తుడిని. యేసు ప్రభుని ఎంత ఇష్టపడతాం, నిన్ను కూడా అంత ఇష్టపడతాం అయ్యా, ఆయన తర్వాత నువ్వేనయ్యా అన్నంతగా ఇష్టపడ్డారంట పౌలు భక్తుడిని. అదే చెప్తున్నాడు ఆయన, సాక్ష్యం ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. దేవుని దూతలాగా అంగీకరించారు నన్ను. దేవుని దూత అంటే గాల్లో రెక్కలేసుకొచ్చేదని కాదు, దేవుని రాయబారని. దూత అంటే బైబిల్లో రాయబారి. దూత అంటే మళ్ళీ మీరు గాబ్రియేలు మికాయేలు దగ్గరికి వెళ్ళిపోకండి, ఆ దూతలు వేరే. ఇక్కడ దేవుని దూత అనగానే రాయబారి. దేవుని దూత వలను క్రీస్తు యేసు వలను నన్ను అంగీకరించితిరి. ఆ ధన్యత అంతా ఏమైందిరా అని షాక్ అయ్యాడు. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైంది? సఖ్యమైతే మీ కళ్ళు పీకేసి నాకు ఇచ్చేస్తారని మీ పక్షమున సాక్ష్యం. అంత ప్రేమించారు కదా నన్ను, మీరు అంత ప్రేమించారు కదా. ఈ ప్రేమ అంతా ఏమైపోయిందిరా నాన్న? అంత ప్రేమించిన నన్ను ఇప్పుడు మీరు ఎందుకు ద్వేషిస్తున్నారు? నేనేం అన్యాయం చేశాను మీకు? నేనే ద్రోహం చేశాను మీకు? నేను ఎందుకు నచ్చట్లేదు మీకు అని అడుగుతున్నాడు పౌలు. ఏమంటున్నాడు? నేను నిజమాడినందున, నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా? నేను మీతో నిజమాడినందున నేను మీకు శత్రువునైతినా? వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడు వారు కారు. అంటే సాతాను వీళ్ళ హృదయాలలో ఏం వేసేసాడు? విష బీజాలు వేసేసాడు. విష బీజాలు. ఎప్పుడైతే విషం పడిపోయిందో, నల్లద్దాలు కళ్ళజోడు పెట్టి చూస్తే ఎదురుకున్న వాళ్ళు ఎలా కనబడతారని చెప్పాను? నల్లకి కనబడతారు. పచ్చద్దాలు కళ్ళజోడు పెట్టుకుంటే, ఎరుపు పెట్టుకుంటే, మామూలు పెట్టుకుంటే మామూలు కనబడతారు. అర్థమైందా? సాతాను మాయాజాలం అలా ఉంటుంది. జాగ్రత్త. సేవకుడి భారం ఎలా ఉంటుంది? ఒక సేవకుడి భారం మీకు తెలీదు. నేను ఇంటికి పోయిన తర్వాత కూడా మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. నేను ఇంటికి పోయిన తర్వాత కూడా, నేను ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా సంఘాలన్నిటి కోసం ప్రార్థన చేస్తాను. నా దృష్టిలో ఉన్న ప్రతి కుటుంబం కోసం, నా దృష్టిలో ఉన్న ప్రతి వ్యక్తి కోసం నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళి సభలు వాక్యం ప్రకటిస్తానో, ఎవరైతే కన్వీనర్స్ ఉంటారో వాళ్ళందరి కోసం నేను నిత్యం ప్రార్థిస్తూనే ఉంటాను. నా ప్రార్థనల్లో చాలా మందిని జ్ఞాపకం చేసుకుంటాను. ఎందుకో తెలుసా? ప్రభువా, ఒకరోజు నేను గుంపుగా రావాలి నీ దగ్గరికి. ఎలా రావాలి? గుంపుగా పెద్ద లోడ్ వేసుకుని రావాలి, ఒక లోడ్ తీసుకొని రావాలి. ఆ గుంపుతో వచ్చి, ప్రభువా ఇదిగో ఈ సమూహం అంతా మనదే, మన ఇంటికి వచ్చేసాం ప్రభువా, ఇక మీదట మన అందరం కలిసి ఉండబోతున్నాం, మన ఇంట్లో మనం అందరం ఉండబోతున్నాం అని ఆ సొంత ఇంటికి వెళ్ళిపోవాలి. అది ఒక సేవకుడిగా నా బాధ్యత. దట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. అందుకే నాకెన్ని ఇబ్బందులున్నా, నాకెన్ని కష్టాలున్నా, నాకెన్ని శోధనలు ఎదురవుతున్నా, పరిచర్యలో మాత్రం ఎప్పుడు వెనకడుగు వెయ్యలేదు, వెయ్యను కూడా.
అస్సలు రాజీ పడలేదు, పడను కూడా. ఆ పెయిన్ ఏదైనా ఉంటే నేను భరిస్తా. కొన్ని సందర్భాల్లో సపోర్ట్ చేయడానికి దేవుడు ఎవరొకరు ప్రేరేపిస్తాడు, ఎవరొకరు ముందుకు వస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఎవరు కనబడరు. అయినా కూడా పరిచర్య ధర్మం నిర్వర్తించాలి, పని మానకూడదు. కొంతమంది కొన్ని సంవత్సరాలు బాగానే ఉంటారు, తర్వాత కనబడకుండా పోతారు. కొన్ని సంవత్సరాలు బాగానే సపోర్ట్ చేస్తారు, తర్వాత కనబడకుండా పోతారు. కొన్ని సంవత్సరాలు కష్టపడతారు, తర్వాత కనబడకుండా పోతుంటారు. అయినా కూడా పరిచర్య భారం ఆగదు. ఆగుతుందా? ఆగదు. చేసే పని చెయ్యాలి, పడే కష్టం పడాలి, లేకపోతే కొత్త ఆత్మలు రక్షింపబడవు. మనం మానేసాం అనుకోండి, కొత్త వారికి సత్యం వెళ్ళదు. కొత్త వారికి సత్యం వెళ్ళాలంటే మనం మౌనంగా ఉండడానికి వీలు లేదు. ప్రతిరోజు నూతనమైన దేవుని జ్ఞానాన్ని ప్రజల హృదయాలలోనికి పంపిస్తూ ఉండాలి. తరంగాల్లాగా దేవుని వాక్యం నీరు వలె ప్రవహించాలి, వాళ్ళ హృదయాలను తడపాలి, వాళ్ళని కదిలించాలి, వాళ్ళని ఆలోచింపచేయాలి. అలాగా సేవకుడు నిరంతరం కష్టపడాలి. నిందలు భరించాలి, అవమానాలు భరించాలి, తిట్లు భరించాలి. అమ్మో, రోజు ఇన్ని కామెంట్లు వస్తుంటాయి, అందులో బూతులు ఉంటాయి, పచ్చి బూతులు ఉంటాయి. సరే, ఇంకా అవన్నీ ఓర్చుకోవాలి. ఒకప్పుడు అలా కాదు. అసలు ఒకప్పుడు నా చరిత్ర తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎవడైనా చిన్న మాట అన్నాడా, కాలర్ మీదకి వెళ్ళిపోయేది, చెయ్యి చెంప మీదకి వెళ్ళిపోయేది. అంత అదో రకం యాటిట్యూడ్ అది. కానీ అక్కడ నుంచి దేవుడు ఇక్కడ తీసుకొచ్చాక వాళ్ళు అంటున్నా నాకు కోపం అట్లా అలవాటైపోయింది. కొన్ని సందర్భాల్లో బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి మతోన్మాదుల నుంచి. పట్టించుకోను, ఎందుకంటే అజ్ఞానంతో మురుగుతున్న వాళ్ళు అజ్ఞానంతో నింపబడ్డారు కాబట్టి జాలి పడతాను. నాతో ఆగరు. ఇంటికి వెళ్తారు, అమ్మల దాకా వెళ్తారు, నాన్నల దాకా వెళ్తారు, అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఏవో మాట్లాడుతుంటారు. సో నేను బాధపడను. అందులో పచ్చి బూతులు, కఠినమైన బూతులు ఉంటుంటాయి, పట్టించుకోను. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుంటా, ప్రభువా, నువ్వు పొందిన అవమానాలతో, నువ్వు పొందిన దెబ్బలతో, నువ్వు పొందిన శోధనలతో పోల్చుకుంటే నేను చాలా చాలా చిన్నోని ప్రభువా, చాలా చిన్నోని. అసలు మీ కాలి కోటికి కూడా మేము సరిపోం. కాలిగోటి దాకా ఎందుకండి? ఆ పాదాలకు అంటుకున్న ధూళి కింద పడితే దానికి కూడా సరిపోం. అంత గొప్ప పరిచర్య ఆయింది. కృతజ్ఞత కలిగి మనం ఆయన వెంబడిస్తున్నాం. సో ఈ పరిచర్య ఆగకూడదు, సాగాలి. దానికి నేను ఒక్కటే ప్రార్థన చేస్తా, తండ్రి, నేను ఒంటరిని, నాతో పాటు ఒక కుటుంబం ఉంది. ఈ కుటుంబంలో ఎవరి సామర్థ్యం ఏమిటో నాకు తెలీదు. మేము కలిసి పనిచేసేలాగా నా కుటుంబానికి శక్తిని ప్రభువా అని అడుగుతాను. నా పిల్లలకు శక్తిని, నా దగ్గర వాక్యం నేర్చుకుంటున్న బిడ్డలకు బలాన్ని, వాళ్ళలో ఎవరికైతే మంచి మనసిచ్చావో వాళ్ళని ఇంకా హెచ్చించు. వీళ్ళకి ఆ వివేకం తెలుసు, వీళ్ళకి ఆ బాధ ఏంటో తెలుసు, వీళ్ళకి ఆ ఆవేదన ఏంటో తెలుసు. కనుక నా పిల్లలకి సామర్థ్యాన్ని అనుగ్రహించు తండ్రి. వాళ్ళ కుటుంబాన్ని దీవించు, ఆశీర్వదించు. పరిచర్యలో ఇంకా నమ్మకస్తులుగా వాడబడ్డానికి, సహకారులుగా నిలబడడానికి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి ముందుకు నడిపించు. వాళ్ళకి కావలసిన వనరులు సమకూర్చు అని నేను నా తండ్రిని నిత్యం అడుగుతూ ఉంటాను. దానికి కారణం, పరిచర్య అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక సమూహానికి సంబంధించింది. పొద్దున్న అదే మాట్లాడా. మోషే, ఇశ్రాయేలీలు కలిసి, బెసలేలు, అతనుకున్న టీం మెంబర్స్ కలిసి, వీళ్ళందరూ ఏకమై ప్రత్యక్షపు గుడారపు మందసపు పరిచర్య చేశారు. పొద్దున్న మాట్లాడాను, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది వినండి. చాలా అద్భుతమైన సందేశం అది. కాబట్టి మనం చేసే పరిచర్య మనతో ఆగిపోకూడదు. మనం పరలోకానికి పోవాలంటే ఇంకొకరికి చెయ్యి అందించాలి. నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించు. నువ్వు చేయలేవా? చేసేవాడికి సపోర్ట్ చేయి, చాలు, వాడు చేస్తాడు. నీ సామర్థ్యం కొలది సపోర్ట్ చేయి. అందుకే సహకారుల యొక్క పేర్లు ఎక్కడున్నాయన్నాడు? సహకారుల యొక్క పేర్లు ఎక్కడున్నాయమ్మా? జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. అది దేవుని దీవెన అవుతుంది, దేవుని ఆశీర్వాదం అవుతుంది. మనం మన సామర్థ్యాన్ని బెగబట్టకూడదు. మన సామర్థ్యం కొలది మనం దేవుని పని చేయాలి. ఎందుకంటే ఇంకొక 50 ఏళ్ళు 60 ఏళ్ళు పోతే రాజమండ్రి ఉంటుంది. రాజమండ్రి ఇక్కడే ఉంటుంది. ఒక 50-60 ఏళ్ళు పోతే, ప్రభు రాక ఆలస్యం అయితే రాజమండ్రి ఎక్కడ ఉంటుంది? ఇక్కడే ఉంటుంది. కానీ రాజమండ్రిలో ఎవరు ఉండరు? ఇది నిజమా అబద్ధమా? అబద్ధం అని మీరు గట్టిగా వాదించారనుకోండి,
ఆరాధన అయిపోగానే నాతో రండి శ్మశానానికి తీసుకెళ్తా, రండి తీసుకెళ్తా. అక్కడ బోర్డులు ఉంటాయి. ఆ బోర్డులో ఉన్న వాళ్ళు అందరూ మీలా బండేసి తిరిగినోళ్లే, మీలా కారులో తిరిగినోళ్లే, మీలా ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉన్నోళ్లే, మీలా ఇక్కడ అమ్మో చాలా చక్కబెట్టినోళ్లే. చాలా చక్కబెట్టి ఉంటారు వాళ్ళు కూడా. వాళ్ళు ఇప్పుడు ఉన్నారా, పోయారా? పోయారు. పోవడం మంచిదే. నా మట్టుకైతే చావైతే లాభమే, కానీ బ్రతుకుట అది ఉండాలి. బ్రతుకుట క్రీస్తు అయి ఉంటే చావు లాభమే. బ్రతుకుట క్రీస్తు కాకపోతే చావు నష్టమే. కాబట్టి మన చావు మనకి ఎలా ఉండాలి? లాభకరంగా ఉండాలి, లాభదాయకంగా ఉండాలి. సో అలాంటి స్థితిలో మనమందరం వర్ధిల్లుదాం, మనందరం కష్టపడదాం. రాబోయే 6 రోజుల సెమినార్ పోస్టర్ ఆల్రెడీ విడుదలైంది. మీ అందరూ పబ్లిక్ మీడియాలో, సోషల్ మీడియాలో షేర్ చేయండి. మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉంటే, మీకు వాట్సాప్ ఉంటే, టెలిగ్రామ్ ఉంటే, మీకు ఫేస్బుక్ ఉంటే, యూట్యూబ్ ఉంటే, ఛానల్స్ ఉంటే, ఖచ్చితంగా ఆ మీడియా ప్లాట్ఫామ్ మీద ఈ పోస్టర్ షేర్ చేయండి. పోస్టర్ ఎందుకు షేర్ చేయాలి? చూడాలి. ఎందుకు చూడాలి? ప్రకటన జరగాలి. ఏ ప్రకటన? సత్యవాక్యం ప్రకటించడానికి, మీ హృదయాల మీద పత్రికలు రాయటానికి ఒక సంఘం సిద్ధపడింది. ఒక వ్యక్తి సిద్ధపడలా. ఎవరు సిద్ధపడ్డారు? ఒక సంఘం సిద్ధపడింది. ఆ సంఘం ద్వారా సత్యవాక్యం బయలు వెళుతోంది. ఈ తరంలో వారు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు వినటానికి సిద్ధంగా ఉన్నారా? ఎస్, మేము సిద్ధంగా ఉన్నామన్న వాళ్ళందరూ వస్తారు. 6 రోజులు అక్కడ ఉంటారు. ఈ ఇబ్బందులు ఏమైనా ఉన్నా తట్టుకుంటారు, నిలబడతారు. 6 రోజుల్లో చెక్కి పంపిస్తాం ఆత్మీయంగా. 1 గంట వాక్యం వింటేనే మీ మనసు ఎలా ఉంది చెప్పండి? ఇప్పుడు ప్రశాంతంగా లేదు, నెమ్మదిగా లేదు, సమాధానంగా లేదు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆ మెల్లని స్వరం నాకు వినిపిస్తున్నాడు. తండ్రి నీ సన్నిధి నాకు ఇచ్చే సంతోషం ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేరు అనే ఫీల్ కలుగుతుంది. మీకు ఎలా ఉంటుందో తెలియదు, నాకు మాత్రం అలానే ఉంటుంది. ఆయన సన్నిధిలో కూర్చుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే, ప్రభు రోజు ఇలా సెమినార్ అయిపోయిన రోజు నాకు ఏడుపు వస్తుంది, పైకి కనబడదు అంతే. ఎద్దులో ఉన్నావు ఏడుతున్నట్టు అంటారని, లోపల ఏడుపు వస్తుంది. అర్రే సెమినార్ అయిపోయింది, పిల్లలందరూ వెళ్ళిపోతారు, మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా ఇంత గొప్ప వాతావరణం చూడాలంటే మళ్ళీ 1 year ఆగాలి. 1 year ఎందుకు ఆగాలి? మధ్యలో పెట్టవచ్చు కదా అంటే అంత ఈజీ కాదు అది. 6 రోజులు భోజనాలకు ఎగిరిపోతానే ఉంటాయి, లిస్టులు రాస్తానే ఉంటారు, పట్టీలు వస్తానే ఉంటాయి, ఆ పట్టీలకు డబ్బులు కడతానే ఉంటాం. 6 రోజులు మామూలుగా ఉండదు. టిఫిన్లు, లంచ్లు, డిన్నర్లు, అబ్బో, మధ్యలో మళ్ళీ ఇంకా చిల్లర ఖర్చులు చాలా ఉంటాయి. కానీ అది ఏమైనా నాకు అనవసరం. కానీ ఆ 6 రోజుల్లో వాక్యం వినిపించిన తర్వాత ఉండే ఆనందం మాత్రం అంత ఇంత కాదు. ఉదయం 9 నుంచి రాత్రి 9 దాకా ఎవ్వడు కదలడు. మళ్ళీ ఆ 9 అయిపోయిన తర్వాత డిబేట్లు పెట్టుకుంటారు, ఇళ్ళు కూర్చొని డిస్కషన్స్ పెట్టుకుంటారు, పడుకోరు. ఈరోజు వాక్యం ఎలా చెప్పాడు కదా, ఇది ఇలా ఉందా, అది అలా ఉందా, ఇదేంటిది, ఇది అదేంటిది. ఆడోళ్ళు మాడుకుంటారు, మగాళ్ళు మాడుకుంటుంటారు, నిద్రపోరు. మళ్ళీ తెల్లవారు లేచి తెల్లవారి ప్రార్థన ఉంటుంది, తెల్లవారి వాక్యం ఉంటుంది, దానికి కూడా వెళ్ళిపోతుంటారు చాలామంది. టిఫిన్ చేసి మళ్ళీ వచ్చేస్తారు, 9 గంటలకు పాటలు మొదలైపోతాయి, 9:30కి వాక్యం మొదలైపోతుంది, 9:30కి మరలా రాత్రి 9:30, 10 అయ్యే వరకు ఒకటే వాక్యం ఉంటూనే ఉంటుంది. ఈ సంవత్సరం మీ అందరి కోసం ఒక చిన్న సస్పెన్స్ కూడా పొద్దున్న రివీల్ చేసాం. ఇప్పుడు సస్పెన్స్ కాదు అది. షఫీ గారు వస్తున్నారు, ఒక చర్చ జరగబోతోంది నాకు ఆయనకి. ఇదే సెమినార్లో ఉంటుంది అది, ఏదో రోజు, అంటే ఇంకా డేట్ కన్ఫర్మ్ చేయలేదు. బట్ ఆ 6 రోజుల్లో ఒక రోజు ఆయన, నేను మధ్యాహ్నం రాత్రి ఒక సుదీర్ఘ చర్చ. అంశం మానవత్వం, మతోన్మాదం. ఈ అంశం మీద ఒక చర్చ జరగబోతుంది. సో బాగుంటుంది. మధ్యలో డౌట్ క్లాసెస్ ఉంటాయి. 3 అద్భుతమైన పాటలు విడుదల కాబోతున్నాయి ఈ సంవత్సరం మన నుంచి. చాలా బాగుంటాయి పాటలు కూడా. మీరు మిమ్మల్ని అందరిని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి పాటలు. సో కాబట్టి ప్రార్థించడం మాత్రమే కాదు, సామర్థ్యం గల వారందరూ ఈ పరిచర్యలో పాలి భాగం తీసుకోండి. ఎలాంటి బలవంతం లేదు. అన్నయ్య, నేను దేవుని ప్రేరణ పొందాను, పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించాడు గనుక నేను కూడా మీతో పాటు ఈ పరిచర్యలో వాడబడతాను అని ఎవరికి అనిపిస్తే వాళ్ళు మీ సామర్థ్యం కొలది పనిలో వాడబడండి.
లేదు నాకు ఆ సామర్థ్యం లేదంటారా, రండి వాక్యం వినండి, ఆ సామర్థ్యం ఇవ్వమని దేవుణ్ణి అడగండి. కనీసం వచ్చే సంవత్సరానికైనా నాకు సామర్థ్యం ఈ ప్రభువా అని అడగండి. ఎందుకంటే కొంతమంది చాలా బాధల్లో ఉన్నారు, నాకు తెలుసు. చాలా బాధల్లో బతకడమే కష్టంగా ఉంది కొంతమందికి. సో వాళ్ళు పరిచర్య చెయ్యాలి అంటే వాళ్ళకి ఆ సామర్థ్యం దేవుడు ఇంకా ఇవ్వలేదు. కనుక వాళ్ళు అడగాలి, ప్రభువా నన్ను నిలబెట్టు, నన్ను మంచి స్థితిలో నిలబెట్టు, నా సమస్యల నుండి విడిపించి నన్ను కూడా మంచి పునాది మీద నిలబెట్టు, నీ సేవలో నేను కూడా వాడబడతాను అని సమర్పణ చేసుకోండి. ప్రభువా నాకు ఈ శోధనలన్నీ తొలగించి నన్ను కూడా ఒక మంచి స్థితిలో నిలబెట్టు ప్రభువా, నేను ఈ సేవలో వాడబడతాను, నేను కూడా ఇలాంటి అనేకమైన సత్కార్యాలు చేస్తాను, అనేకులకు వాక్యం పంచిపెట్టడానికి సువార్త పరిచర్యలో నేను కూడా ముందుంటాను అని అడగండి. ఆల్రెడీ సామర్థ్యం ఉన్నవారు మీరు చేస్తూ వెళ్ళండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలమైన స్థితిలో నిలబెడతాడు, ఇంకా అనేక మందికి దీవెనకరంగా మిమ్మల్ని మార్చుతాడు. ప్రభువును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. ఆయన వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, ఎంతైనను నమ్మదగినవాడు. మనం ఒక అడుగు ముందుకేస్తే ఆయన 10 అడుగులు ముందుకు నడిపించగల సమర్థుడు. మనం చిన్నది చేస్తే ఆయన దానికంటే పెద్ద బహుమానం ఇవ్వగలిగే సమర్థుడు. కాబట్టి ఆత్మల రక్షణ అనే భారం మనం అందరం కలిగి ఉందాం. ఎవ్వరూ మనకి ఇందులో ప్రోత్సాహం అందించాల్సిన అవసరత లేదు. నీ సామర్థ్యం ఏంటో నీకు తెలుసు, నువ్వు ఎంత బరువు మోయగలవో నీకు తెలుసు. ఆ సామర్థ్యం మేరకు మీరు దేవుని పని చేయండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి, ప్రభువును మోసం చేయకండి. మీరు పొందిన బాప్తిస్మానికి తగిన విధంగా, ప్రభువా నేను రక్షణలో ఉన్నాను, ఇతరులను కూడా రక్షణలో నడిపించవలసిన భారం నా మీద మోపబడింది, అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఈ సత్యం అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరు కుటుంబాలుగా దేవుని పనిలో వాడబడాలని, మరి ముఖ్యంగా ఏ పోస్టర్ అయితే మీ అందరికీ గ్రూప్లో వచ్చిందో, అందరికి వచ్చిందా గ్రూప్లో? ఎవరికి రాలేదు చూపించండి. మీకు రాలేదు, మీరు గ్రూప్లో యాడ్ అవ్వండి. ఇంకెవరికి రాలేని వారు దయచేసి గ్రూప్లో యాడ్ అవ్వండి. ఆ గ్రూప్లో ఆ పోస్టర్ మీకు పంపిస్తారు. లేదా నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నా, ఫేస్బుక్ ఫాలో అవుతున్నా, ఆల్రెడీ పోస్టర్ రివీల్ అయింది, ఆల్రెడీ యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా పెట్టడం జరిగింది. సో వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి, మీరు ఓన్గా పెట్టుకోండి, మీరు ఓన్గా మీ డీపీలు మార్చండి, మీ ఫేస్బుక్లో ఉన్న కవర్ పేజ్ అప్డేట్ చేయండి. ఆ సోషల్ మీడియాలో మీరు ఎప్పుడైతే కవర్ పేజెస్ అప్డేట్ చేస్తారో ఈ పోస్టర్తో, ఇంకా అనేక మందికి ఆ పోస్టర్ రీచ్ అవుతుంది, చాలా మంది చూస్తారు, వస్తారు. ఈ సంవత్సరం ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళని కూడా చాలా మందిని ఆహ్వానిస్తున్నాం, వాళ్ళు కూడా వస్తారు, మాట్లాడదాం, అడగమందాం, ప్రశ్నలు సమాధానాలు ఇద్దాం. సో బైబిల్లో ఉన్న సత్యాలు చక్కగా బోధిద్దాం, నేర్పిద్దాం, ప్రభు కొరకు నిలబెడదాం. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు, మన సంఘానికి సమృద్ధిగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, ఇంతవరకు విలువైన మీ జ్ఞానాన్ని మీ పిల్లలకు ఉపదేశించడానికి మీరు చేసిన సహాయమును బట్టి స్తోత్రం తండ్రి. మీ పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపా కనికరం తోడుగా ఉంచండి, మీ జ్ఞానము వివేకము అనుగ్రహించండి. ప్రతి కుటుంబాన్ని సంరక్షించి బలపరచమని, వచ్చినటువంటి బిడ్డల్ని, వారి కుటుంబాల్ని ప్రభు దీవించి ఆశీర్వదించమని, ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసునామల్ని ప్రార్థన మనలో అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.